ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మరి కుడి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా శుభములు మరియు నా వందనాలు తెలియజేస్తున్నానండి. గాడ్ బ్లెస్ యు. ప్రభు మనందరినీ మరి పునరుద్ధాన దినమందు దీవించును గాక. ఆమేన్. మరి అలాగా నిలబడి ఉండగా మనము దేవుని వాక్యాన్ని చదువుకొని కూర్చుందాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో కలిసి ద బుక్ ఆఫ్ జకర్యా గ్రంథాన్ని తెద్దాం. జకర్యా గ్రంథము, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చదువుకుందాము. మొదటి వచనం నుండి 4వ అధ్యాయము మొదటి వచనం నుండి. జకర్యా గ్రంథము హగ్గై గ్రంథం ప్రక్కన ఉంటుంది. అది జకర్యా గ్రంథము 778వ పేజీ పాత నిబంధన. 778వ పేజీ పాత నిబంధన 4వ అధ్యాయం తెద్దాం. మొదటి వచనం నుండి చదువుకుందాము. నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి. ప్రైజ్ గాడ్. ఎలా లేపుతున్నాడు? నిద్రపోయిన ఒక్కని లేపినట్లు నన్ను లేపి. ఆమేన్. ఎంతమందిని దేవుడు లేపాడు? నిద్రపోయినట్టు ఆ వ్యక్తి ఉన్నాడు, కానీ దూత వచ్చి లేపాడు. అంటే ఇక్కడ మాట్లాడుతుంది భౌతికమైన నిద్ర గురించి కాదండోయ్. ఇట్ ఇస్ అ స్పిరిచువల్ స్లీప్. ప్రవక్త అన్నాడు వధువు నిద్రిస్తుంది అన్నాడు ఆయన. ఆమేన్. 7 ఉరుములు వధువుని మేలుకొల్పుతాయని చెప్పాడా? అంటే నిద్రిస్తున్న వధువుని మేలుకొల్పేది ఏంటి? 7th అండర్ రెవల్యూషన్. ఈ యొక్క సంఘానికి నిశ్చయంగా ప్రతి ఒక్కరికి ఆ బయలుపాటు కలగాలని నా ప్రార్థన. ఆమేన్. వధువుని మేలుకొల్పేది ఎవరో కాదు ప్రియులారా, వధువుని మేలుకొల్పేది 7 థండర్స్. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత వధువుని మేలుకొల్పుతుంది. ఆమేన్. ఇప్పుడు దూత వచ్చి మేలుకొల్పుతుంది ఎవరిని? వధువునే. నిద్రపోయినట్టుగా మనం ఉన్నామా? ప్రవక్త అన్నాడా యేసుని మేలుకొల్పుట. నిజానికి ఆయన పడుకోలా. నిజానికి యేసు అమరములో పడుకోలా. ఆయన పడుకున్నట్టుగా ఉన్నాడు ఆయన, కానీ ఎవరో మేలుకొల్పుతున్నారు. ఆమేన్. కొన్ని కార్యాల నిమిత్తము యేసుని మేలుకొల్పుతున్నారు. ప్రభా నువ్వు మేలుకుంటే గాలి తుఫాన్లు ఆగిపోతే ప్రభాని లేపుతున్నారు. ఇప్పుడు కూడా వధువు కొన్ని కార్యక్రమాల నిమిత్తం లేపబడాలి పిల్లారా. చూస్తున్న ఈ సన్నివేశాలు బట్టి వధువు మేలుకోవాలి. ఇప్పుడు ఏమైనా వ్యక్తిగతంగా దూత ప్రతి ఇంటికి వస్తున్నాడా? ద గాబ్రియేల్, మిఖాయేలు. ప్రవక్త అన్నాడు మిఖాయేల్ ఇప్పటికే యుద్ధభూమిలో ఉన్నాడంట. ఆల్రెడీ మిఖాయేల్ కేమ్ ఫర్ ద బ్యాటిల్. యుద్ధము చేయటానికి ఇప్పుడే మిఖాయేల్ వధువు దగ్గరికి వచ్చాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతున్నది? ఆనాడు జరిగిన అదే యుద్ధం మరొకసారి ఇప్పుడు జరుగుతూ ఉన్నది. 6000 సంవత్సరముల తర్వాత మరొకసారి లూసిఫర్ని చంపుట కోసము, వాడి సైన్యాన్ని చంపుట కోసం ఇదివరకే మిఖాయేల్ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. కొన్ని కార్యక్రమాల కోసం ఇప్పుడు వధువుని దూత లేపుతూ ఉన్నాడు. నెక్స్ట్, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా నేను సువర్ణమైన దీపస్తంభమును దాని మీద ఒక ప్రమిదయును దీపస్తంభమును 7 దీపములను దీపస్తంభమునకు 7 దీపములను దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదని నన్ను అడుగుగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని. ఆమేన్. నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా.
గొప్ప పర్వతమా, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగా, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించు. గ్లోరీ. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, ఆమేన్. అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు, కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు, లోకమంతటను సంచారము చేయి యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు వంటి చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటవని 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లుకున్న 2 కొమ్మలను ఏమిటివని నేను అతన్ని అడిగి తిని, అతడు నాతో ఇవేమిటని నీకు తెలియదా నేను, నా ఏలినవాడా నాకు తెలియదని నేననగా అతడు వీరిద్దరు సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. దేవుడి చిన్న వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరొకసారి మరి ఇలా ప్రభు సన్నిధిలో ఉండటం చాలా సంతోషం. ఆమేన్. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఎంతమంది మరి మధ్యాహ్న కాలం ముందు ఇక్కడ ఉండి సంతోషిస్తున్నారు? ఆమేన్. వాక్యాన్ని వినుటకు ఆసక్తిగా ఉన్నారా? హల్లెలూయా. మరి మీ యొక్క ప్రతిస్పందన, ఆమేన్, మీ ప్రతిస్పందన మరింత లోతుకు ముందుకు నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి చాలా ప్రాముఖ్యమైన మరి గడియలో మనం జీవిస్తున్నాం ప్రియులారా. ఆమేన్. మీరు గమనించినట్లయితే జరగబోతున్న అతి ప్రాముఖ్యమైన సన్నివేశాలకు మునిపే దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు ముందుగానే. ఆమేన్. జరగబోతున్న అనేక కార్యక్రమాలకు మునిపే దేవుడు తన మనసులో అనుకున్న అతి ప్రాముఖ్యమైన సంగతులు జరగడానికి మునిపే దేవుడు సమకూరుస్తున్నాడు. మీరు గమనించినట్లయితే దట్ ఈస్ ద లాస్ట్ సైన్. పోపు రావటం అనేది అది ఆఖరి సూచనది. ప్రవక్త చెప్పిన ప్రవచనములలో అది ఆఖరి సూచనది. ఆమేన్. ఆ లాస్ట్ సైన్ రావడానికి మునిపే దేవుడు వధువుని ఒక దగ్గరికి సమకూరుస్తున్నాడు. ఆమేన్. ఒక పరిచర్య నిమిత్తము దేవుడు వధువుని సమకూరుస్తున్నాడు ఆయన. ఎంతమంది దీనికి సమ్మతిస్తారు? నా మాట మీకు అర్థమైందా? ఆమె దేవుడు వధువుని అనగా క్రీస్తు శరీరములకు దేవుడు సమకూరుస్తున్నాడు ఇప్పుడు. ఆమేన్. అంటే నామకార్థమైన విశ్వాసములో నుండి మనం చూసినట్లుగా మొదటి 2 తెరలలో నుండి ఆయన బయటికి లాక్కొచ్చి లోపల తెరలోకి తీసుకెళ్తున్నాడు ఆయన. దట్ ఈస్ అ సీక్రెట్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. అదే దేవుడు ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న రహస్య స్థలము. దట్ ఈస్ ద ఇన్నర్ వెయిల్. లోపలి తెర అంటే అదే ఉన్నది. లోపలి తెరలోకి వెళ్ళి వచ్చిన వాడు చిగురించబడుతూ ఉంటాడు. ఈ వర్తమానంలోకి వచ్చినా కానీ చిగురించబడట్లేదంటే దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద సీడ్. అది విత్తనం యొక్క మరి ఫాల్ట్ అయి ఉండాలి. ఆమేన్. కానీ లోపల తెరలోకి నిజంగా వెళ్ళి వచ్చిన వాడు మార్చబడకుండా ఉండడు. అది దాని ప్రభావం. అదే ప్రవక్త విజన్ కూడా. ఒక్కసారి బలిపెట్టు వెనకాలకి వచ్చి వెళుతున్న వాడు మరలా కుంటికాలు కలిగి వెళ్ళాలా. వాడు వచ్చినప్పుడు కుంటికాలతో వచ్చాడు, కానీ వెళ్ళేటప్పుడు వాడు కుంటికాలతో పోవట్లా. అంతేనా? నా మాట నిజమేనా? వాడు వచ్చినప్పుడు గుడ్డివాడుగానే వస్తున్నాడు. నేను లాస్ట్ టైం నీతో మాట్లాడాను. వాడు గుడ్డివాడే, కానీ వచ్చి దర్శించిన తర్వాత వాడికి గుడ్డివాడు కాదు. ఆమేన్. నేను వివరించింది మీకు అర్థమవుతున్నదా? పరిశుద్ధ స్థలములో ఒకసారి నేత్రాలు తెరవబడ్డాయి. పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉన్నది.
దీపస్తంభం అంటే 7 సంఘకాలాల పరిచర్య. 7 సంఘకాలాల పరిచర్య కింద ఇదివరకే దేవుని యొక్క హస్తము చేత ఆ గుడ్డివాడికి ముట్టబడ్డాయి నేత్రాలు. బట్ అతను సక్రంగా చూడలేకపోతున్నాడు. స్పష్టముగా లేఖనాలు కనబడడం లేదు, స్పష్టముగా మనుషులు కనబడడం లేదు. ఆమేన్. ఎలా కనబడుతున్నారు? చెట్ల వల్ల కనబడుతున్నారు. హల్లెలూయా. కానీ ఇదే వ్యక్తిని దేవుడు లోపల లాకెళ్ళినప్పుడు మాత్రము ఇప్పుడు నీకేం కనబడుతుంది? ఏమంటున్నాడు? వాట్ నవ్ యు ఆర్ సీయింగ్. ఇప్పుడు నువ్వు ఏం చూస్తున్నావు అంటే ఏమంటున్నాడు? నేను మనుషులను చూడగలుగుతున్నాను. ఆమేన్. రెండవసారి దేవుడు దర్శించుట. ఇక్కడ కూడా నేత్రాలు తెరవబడకపోతే దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, దట్ ఈస్ నాట్ ద మెసేజ్ ప్రాబ్లం, దట్ ఈస్ అ సీడ్ ప్రాబ్లం. అది విత్తనం యొక్క సమస్య తప్ప అది వాక్య సమస్య కాదు, ప్రసంగికుడి యొక్క సమస్య కాదు అది. ఆమె దేవుడు నాకు ఇచ్చిన బయలుపాటు చెప్పుట నా బాధ్యత. హల్లెలూయా. దేవుడు నాకు విప్పిన మరి ఆ ప్రత్యక్షతను బోధించడం నా బాధ్యత. మరి ఎవరు చెక్కుకుంటారో అన్నది మాత్రము అది మీ విత్తనం పైన ఆధారపడి ఉన్నది. ఆమేన్. ఇదంతా ఎలక్షన్ అయి ఉంది ప్రియులారా. ఎంతమందికి అర్థమవుతున్నది? హల్లెలూయా. చూడండి, లోపల తెరలోకి వెళ్ళి వచ్చినా కానీ ఒక వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడంటే విత్తన ప్రాబ్లం. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఈ వాక్యము వింటున్నప్పుడు మీ అంతరంగంలో ఒక మార్పు జరగాల. ఈ వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడే మీ నేత్రాలు తెరవబడుతూ ఉండాల. హల్లెలూయా. ఆమేన్. అదే ప్రవక్త కలిగి ఉన్న దర్శనాలు. ప్రవక్త లేకపోయినా జరుగుతున్న పరిచర్యను ప్రవక్త గమనించాడు. ఆమేన్. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రజలు వ్యక్తిగతంగా వెళ్ళటము ప్రవక్త చూచాడు. ఆమేన్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రభావమే, మీరు కలిగి ఉన్న ఈ ప్రత్యక్షతే, మీరు కొనసాగుతున్న ఈ శక్తే రేపన్నాకు విస్ఫోటనం అవబోతున్నది. విస్ఫోటనం అవబోతున్నది. ఆమేన్. ఇప్పుడు దాకా మీరు కలిగి ఉన్న శక్తి కొద్దిగా మాత్రమే ఉన్నది. ఏ లిటిల్ బిట్ ఆఫ్, దాన్ని ఏమన్నారంటే సంచకరువు అంటారు. వాక్యము ద్వారా కలిగిన సంచకరువు అది. కానీ లోపల నుండి స్వభావం వస్తూ ఉన్నప్పుడు, ఆమేన్, ఎప్పుడైతే దేవుడు ఆ ఎన్నిక చేయబడిన వ్యక్తులకు టిక్కు కొడతాడో, ఆమేన్, ఇంకా పరిపూర్ణంగా సిద్ధపడ్డాడని ఎప్పుడైతే టిక్కు కొడతాడో అప్పుడు డైనమిక్ స్టార్ట్ అవుతుంది పిల్లారా. చాలా త్వరితముగానే ఇవి జరగబోతా ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా త్వరితముగానే ఈ కార్యములు దేవుడు చేయబోతున్నాడు. చాలా శీఘ్రముగా దేవుడు అతి పరిశుద్ధ స్థలము యొక్క భీకర కార్యములు జరగబోతున్నాయి. ఎండిపోయిన కర్ర చిగురించబోతున్నది. పూర్తిగా ఎండిపోయింది ఆ కర్ర. అది యూజ్లెస్గా ఉంది. అది ఇదివరకే వాడబడింది. అది ఇదివరకు ఆ కర్ర వాడబడింది, కానీ ఇప్పుడు యూజ్లెస్ అయిపోయింది అది. కానీ ఇదే కర్రను తీసుకెళ్ళి పెట్టినప్పుడు, ఆమేన్, దానికి ఏమొస్తుంది? చిగురు వస్తుంది, ఆకులు వస్తున్నాయి, పుష్పాలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. హల్లెలూయా. అందుకే గుర్తుపట్టండి, 3 వాక్యం అనేది రిస్టోరేషన్ వర్డ్ అన్నమాట. నీ స్థానంలోకి మరలా తీసుకెళ్లే వాక్యం ఇది. ఆమేన్. యోబు ఒక ఎండికర్ర అయిపోయాడా? మీరు గమనించండి, ఎలోహిం రావడానికి మునుపు అబ్రహాం ఒక ఎండికర్రగా ఉన్నాడు. ఎండిపోయిన కర్ర అయిపోయాడు ఆ వ్యక్తి. చెబుతున్న మాటలు వినలేక నవ్వుకుంటున్నాడు. ఆమేన్. ఎప్పుడు ఎలోహిం రావడానికి మునుపు, ఎలీహు రావడానికి మునుపు వీళ్ళెవరిల్లు ఎండిపోయిన కర్రలు. ప్రాణం తప్ప ఇంకేం లేదు దాంట్లో. శరీరంలో సమస్త పురుగులు పట్టేసినాయి. ఆమేన్. దేహం మొత్తం కులిపోయింది. ఎవరు చూసినా ఇంక భక్తి ఏముందిలేరా, ఈ వాక్యం పనిచేయలేదు వీళ్ళలో. మీరు గమనించినట్లయితే ప్రవక్త అందుకే విత్తనాన్ని పోలుస్తే ఏమనేవాడంటే, ఫస్ట్ అంట చెట్టు ఎదుగుతున్నప్పుడు ఒక సీజన్కి బాగా ఎదిగినప్పుడు మంచి ఫలములతో, మంచి ఆకులతో, మంచి చిగురుతో చాలా బాగుంటుందంట. కానీ ఋతువు మారినప్పుడు ఆకులు మొత్తం రాలిపోతాయి. ఆమేన్. ఆకులు ఎండిపోతూ ఉంటాయి. చూడటానికి చెట్టేమో జీవం కోల్పోయినట్టుగా ఉంటుంది. చచ్చిపోయిందేమో అందరూ అనుకుంటారు.
బహుశా ఈ చెట్టు లోపల జీవం పోయిందనుకుంటా, ఆమేన్, మరణం ఏమైనా జరిగిందేమో అనుకుంటారు. కానీ ప్రవక్త దాన్ని వర్ణిస్తూ ఏమంటాడంటే, ఆ విత్తనంలో ఉన్న జీవం ఎక్కడికి వెళ్ళిందంట? వేరులోకి వెళ్ళింది అన్నాడు. ద హిడెన్ లైఫ్, దాచబడిన జీవము. చెప్పాడు ప్రవక్త వర్తమానం, హిడెన్ లైఫ్, దాచబడి ఉన్న జీవితము. అసలు జీవం ఎక్కడ ఉన్నది? సోల్లో ఉంది. అది అంటే భూమి యొక్క అడుగు భాగంలో. ఇదేనా భూమి అంటే? భూమికి వచ్చే అప్పులు బయట ప్రజలకు కనబడుతుంది, ఎండిపోయిన ఆకులు. బయట ప్రజలకు కనబడుతుంది పూలు లేకపోవటం, ఆకులు లేకపోవటము, చెట్టు ఎండిపోవటము. ఎవరికి కనబడుతుంది? ప్రపంచానికి కనబడుతుంది. ఆమేన్. అదే చెట్టు ఒక మనిషి అయి ఉన్నాడు. చెట్లు మనిషికి సాదృశ్యమేనా? జీవవృక్షం ప్రభువైన యేసుక్రీస్తేనా? హల్లెలూయా. ఈ చెట్టు బయటకు ఎలా కనబడుతున్నది? యోబు పరిపూర్ణంగా ఎండిపోయాడే. బహుశా పొరపాటున రహస్యపాపం ఏమని చేశాడేమో, సీక్రెట్ సిన్ ఏమని జరిగిందేమో, రహస్యంగా పాపం ఏమన్నా చేశాడేమో అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమి జరగల. కానీ దేవుడే పర్పస్ని ఒక శిక్ష పెడుతున్నాడు ఆయన, ఒక టెస్ట్ పెడుతున్నాడు ఆయన. ఆమేన్. నువ్వు దేన్నన్నా ముట్టురా పర్లేదు, నువ్వు శరీరానికి ఎన్నన్నా పెట్టు, బలాన్ని తీస్తే బలాన్ని తీసేయి, ఘనత తొలగించు, బిడ్డల తొలగించు, ఆస్తి తొలగించు. కానీ నాతో మరి పెనవేయబడిన ఒక జీవం ఒకటి ఉన్నది. ఆమేన్. దట్ ఈస్ ద రిస్టోరేషన్. అదే పునరుద్ధరించబడుట. హల్లెలూయా. చూడ్డానికి ప్రస్తుతానికి ఏమీ లేనట్టుగా ఉంటాం ప్రియులారా. ప్రవక్త అన్నాడు, వెన్ ద డైనామిక్ స్ట్రైక్ ద చర్చ్. ఎప్పుడైతే సంఘానికి డైనామిక్ తగులుతుందో ఆ భూమి కింద ఉన్న జీవం అంట మరలా పైకి వస్తుందంట. అరే వీడు, అందుకే సాతానికి అర్థం కాదు నీ జీవితం. ఈయన పడేస్తాను అనుకున్నానే, వీడు ఆలోట్ అనుకున్నానే, వీడి కుటుంబం అయిపోయింది అనుకున్నా, వీడి పాపంలో కలిపేస్తాను అనుకున్నా, ఆమేన్, వ్యభిచారంలో పడిపోయాడు అనుకున్నా, లోకంలో తిరిగాడు అనుకున్నా, డబ్బులో పడిపోయాడు అనుకున్నా, ఈడేని మరలా చిగురుస్తున్నాడు. దట్ ఈస్ అ రిస్టోరేషన్. హల్లెలూయా. ఎవరైతే ప్రియులారా ఈ తెర లోపలికి దేవుడు తీసుకొని వెళ్తాడో, ఎవరినైతే దేవుడు ఈ తెరలోకి తీసుకొని వెళ్తున్నాడో మరలా పునరుద్ధరణ జరుగుతున్నది. ఏ పునరుద్ధరణ? పాత జీవితం. ఈ భూమి మీద పరిపూర్ణత కాదు నేను చెబుతుంది. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, లోక పునాదులు వేయబడక మునిపే నువ్వు పరిపూర్ణతగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటివో, దేవుని మనసులో ఎలాగైతే ఉన్నావో, ద రిస్టోరేషన్ మరలా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ప్రియులారా. నా మాట మీకు అర్థమవుతుందా? ఆమేన్. డోంట్ ఫియర్ మై బ్రదర్. దేనికి భయపడవలసిన అవసరం లేదు. శక్తి కొలది పోరాడండి. ఆమేన్. ఎక్కడ వెనకంజ వేయకుండా, ఈ పోరాట భూమిలో ఎక్కడ మీ అడుగులు వెనక్కి పెట్టకుండా ప్రతి దినము కూడా ప్రార్థనలో గడిపి వాడితో పోరాడండి. ఆమేన్. వాడు ఏమి చేసినా రేపన్నా కానీ ఇప్పుడు కానీ ఏం చేస్తాడంటే, శరీరాన్ని వాడు ఏమన్నా చేయగలడేమో కానీ వాడు తెలియని ఇబ్బందులు ఏదో పెట్టుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనకు తెలుసు ప్రతి అనుభవం ఎలా ఉందో. ఆమేన్. వాడు ఎలా వస్తాడో తెలుసు, ఎలా మాట్లాడతాడో తెలుసు, ఎలా మనల్ని ఇరికిస్తాడో తెలుసు, మొత్తం మనకు తెలుసు. ఆమేన్. ఏమన్నా చేస్తే శరీరంలో ఏమన్నా చేయగలడేమో కానీ బట్ ద సోల్, వాడు ప్రాణాన్ని ముట్టగలడా? నో సార్. ఎందుకంటే మనము పరిచర్య చేయబడుతుంది ప్రధాన యాజకుడి ద్వారా. మనకు పరిచర్య చేస్తుంది యాజకుడు కాదు. నా మాట మీకు అర్థం అవ్వాలి. ద మినిస్ట్రీ, ఆమేన్, ద హై ప్రీస్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ ద హై ప్రీస్ట్. వధువుకు జరుగుతున్న పరిచర్య ఏంటి? హై ప్రీస్ట్ పరిచర్య. జరుగుతున్న పరిచర్యే ప్రధాన యాజకుడి పరిచర్య. యాజకుల పరిచర్య ఏమో ఆవరణములో ఉంది, యాజకుల పరిచర్య ఏమో పరిశుద్ధ స్థలములో ఉన్నది. కానీ ప్రధాన యాజకుడి పరిచర్య మాత్రము ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలం అది. హల్లెలూయా. ఎవరైతే ఆయనలో భాగమై ఉన్నారో వారికి మాత్రమే ఈ పరిచర్య జరగబోతుంది. ద హోలియెస్ట్ ప్లేస్ పీపుల్. హల్లెలూయా. ఆ ప్రధాన యాజకుడి ద్వారా జరుగుతున్న పరిచర్య అనేది ప్రాణానికి ఉన్న పరిచర్య.
ఆవరణంలో ఉన్నవాడు పడిపోయాడనుకో వెంటనే వాడు భయపడిపోతాడు. వాము నాకు ఏంటి ఇక్కడికి వచ్చిన కానించి ఒకటే జబ్బులు వస్తున్నాయి, ఇక్కడికి వచ్చిన కానించి ఒకటే రోగాలు వస్తున్నాయి, ఇక్కడికి వచ్చిన కానించి ఒకటి ఇబ్బందులు వస్తున్నాయి. ఎవరి పరిచర్య అది? ఆవరణంలో ఉన్న ప్రజల పరిచర్య. కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత ఈ కొద్ది మైండ్ మరి కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. వాక్యము లోపలికి వచ్చేట బట్టి కొద్దిగా మన హృదయాలు కొద్దిగా రూపాంతరపరచబడతా ఉంటాయి. అప్పుడు కొద్దిగా మొక్క ఎదిగింది కాబట్టి ఈ యాజకుల పరిచర్యలోనే ప్రవక్త చెబుతూ ఉంటాడు. ఒక మాట అన్నాడు ఆయన, ఈ దీప స్తంభాలు లాంట యాజకుల పరిచర్యలో, ఈ యాజకుల పరిచర్యలో మరి 7 దీపస్తంభాలు ఉంటాయి కదా, 7 గొట్టములు ఉంటాయి కదండి, అవునా? ఇటుపక్క 3 ఇటుపక్క 3 ఉంటాయి, మధ్యలో ఇది మొత్తం 7 గొట్టములు. అది ఈ 7 గొట్టాలలో ఎప్పుడు నూనె పోస్తూనే ఉండాలన్నాడు, ఎప్పుడు వెలిగిస్తూనే ఉండాలన్నాడు. అన్నాడా? యాజకుడు వెళ్ళాలి, నూనె పొయ్యాలి, వెలిగించాలా. ఉదయకాలం నేను రావాలి, పొయ్యాలి, వెలిగించాలా. మళ్ళీ సాయంకాలం నేను రావాలి, పొయ్యాలి, వెలిగించాలా. ఇది కూడా ఉన్నారా? చాలామంది ఇక్కడే ఉన్నారు. మై ప్రేయర్, నా ప్రార్థన ఏంటంటే, ఎందుకంటే రేపన్నాక అసలు ఈ పరిచర్య ఉండదు. రేపన్నాక నేను నూనె పోసి మంట వెలిగించే పరిచర్య ఆగిపోతుంది రేపన్నాక. ఆమేన్. రేపు నూనె పోసి మంట వెలిగించే పరిచర్య ఆగిపోతుంది. ఇంక దీపస్తంభాలలో యాజకుడు వచ్చి వెలిగించడు. నేను కాదు యాజకుడిని, ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన వచ్చేది ఇక్కడికి కాదు, ఆయన వచ్చేది తెర అవతలకి. మీరు ఇక్కడ ఉన్నారనుకో, నేను కనబడతా. ఇక్కడ ఉంటే నేను కనబడతా. మీరు ఎక్కడుంటే నేను కనబడతానండి. నేను మెసెంజర్ లాగుంటా. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడికి వెళ్ళారనుకోండి, నేను కనపడను మీకు. ద హై ప్రీస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ప్రధాన యాజకుడు. అసలు 5-fold మినిస్ట్రీ కాదు, ప్రవక్తే లేడు అక్కడ. ప్రవక్తే అంత దూరంలో ఉన్నాడు, బలిపీఠం ఖాళీగా ఉంది. ప్రవక్త ఎక్కడని చెప్పాడా? పాస్టర్ అని చెప్పాడా? నా మాట మీరు వింటున్నారా? ప్రవక్త ఎప్పుడైనా బలిపీఠం వెనకాల నేను చూస్తున్నప్పుడు 5-fold మినిస్ట్రీ ఉందని చెప్పాడా? సీ ద విజన్ కేర్ఫుల్లీ. దయచేసి మీరందరూ కూడా నా మాట వినండి. ప్రతి ఒక్కరు నా మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ బలిపీఠం వెనకాల ప్రవక్త చూస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా లేడు. ఓన్లీ ఏంజల్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. దేవుని దూత మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. స్వస్థపరుస్తుంది ఎవరు? ఏంజల్ ఆఫ్ గాడ్. ఆమేన్. నేత్రాలు తెరుస్తుంది ఎవరు? ఏంజల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేహాలు మారుస్తుంది ఎవరు? ఏంజల్ ఆఫ్ గాడ్. దేర్ ఈస్ నో మ్యాన్ బిహైండ్ ద పుల్పిట్. బలిపీఠం వెనకాల మనుషులు లేరండి. డోంట్ పుట్ యువర్ కాన్సంట్రేషన్ అపాన్ మీ. నా పైన దృష్టి పెట్టొద్దు. ఐ ఆమ్ ఓన్లీ ప్రీస్ట్. నేను కేవలం యాజకుని మాత్రమే. బట్ వీ హ్యావ్ హై ప్రీస్ట్. మనకు ఎవరున్నారు? ప్రధాన యాజకుడు ఉన్నాడు మనకు. సీ దట్ మినిస్ట్రీ. ఈయనగా తీసుకొని రాబడింది ఆ పరిచయం కోసం. ప్రియులారా, డోంట్ లుక్ బ్యాక్వర్డ్. వెనక్కి చూడొద్దు, కప్పల వలె అయిపోవద్దు. దయచేసి కప్పల వలె ఉండొద్దు మీరు. డోంట్ గెట్ ద స్పిరిట్. ఆత్మని పట్టుకోవద్దు మీరు. మూవ్ ఫార్వర్డ్, ముందుకు చూడండి. నా మాట మీకు అర్థమవుతున్నదా? ప్రతి ఒక్కరికి తెర చినిగిపోవాలా. ప్రతి ఒక్కరు ఆ స్థలంలోని ప్రభావాన్ని పొందాలా. ఈ స్థలంలో ఉన్న మందస ప్రభావం రావాలా. దట్ ఈస్ ఎ క్యాప్స్టోన్ రెవల్యూషన్. ఇది 7 థండర్స్ అంటే. ప్రవక్త క్లారిటీగా అన్నాడు, ప్రియులారా, 7 ఉరుములు ప్రత్యక్షత ఎత్తబడే విశ్వాసం ఇస్తుంది అన్నాడు. ఇయర్ వీ డోంట్ హ్యావ్ ద 7th థండర్ రెవల్యూషన్. ఇక్కడ మనకి 7 ఉరుముల బయలుపాటు ఇక్కడ లేదు. ఎప్పుడైతే 63లో ప్రభు దిగి వచ్చాడో తెర చిరిగినది. ద ట్రాన్స్ఫర్మేషన్. ప్రజల హృదయాలలో రూపాంతరం జరుగుతున్నది, జీవితాలలో రూపాంతరం జరుగుతున్నది. హల్లెలూయా. పరిపూర్ణమైన శక్తి రాబోతుంది ప్రియులారా ఇక్కడి నుంచే.
ద డైనామిక్స్ విల్ బికమ్. దట్ ఈస్ ద విజన్. అదే ప్రవక్తకు ఉన్నది, అదే 5-fold మినిస్ట్రీకి ఉండాలి. ఇట్ ఈస్ నాట్ ద ఏదో మనం ఏదో వచ్చేసి ఇది ఏదో సేవకులు అయిపోయే స్థలం కాదు ఇది. ఇది ఏదో సాధారణమైన చోటు కాదు ఇది. నేను చెబుతాను, ప్రజలకు వాక్యం చెప్పడం చాలా సింపులే, బట్ బ్రైడ్కి చెప్పడం కష్టం. ద చర్చ్ ప్రీచింగ్ ఇస్ వెరీ ఈజీ. సంఘానికి వాక్యం చెప్పడం చాలా సులువే. వి నో ద మెసేజ్, వి నో ద కోడ్స్, వి హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. బట్ యు నో మై బ్రదర్, వధువు కదిలించబడాలంటే మొదటగా నువ్వు ఉండకూడదు అక్కడ. వధువు కదలాలన్నా, వధువు ప్రాణము షేక్ అవ్వాలన్నా, వధువు స్థానంలోకి రావాలన్నా మొదటిగా మనిషి అక్కడ ఉండకూడదు. హల్లెలూయా. ద చర్చ్ మినిస్టర్ ఇస్ డిఫరెంట్, ద బ్రైడ్ మినిస్టర్స్ ఇస్ డిఫరెంట్. నా మాట మీకు అర్థమవ్వాలి. వధు ప్రసంగికులు వేరు, సంఘ ప్రసంగికులు వేరు. హల్లెలూయా. The bride can find the ministers. Don't look at the messenger. Look at the message. Look at this message. Look at this message. Messenger may stop, but message will not stop. రేపో మాపో వర్తమానికి ఆగిపోవచ్చేమో ప్రియులారా. నా మాట మీరు అర్థం చేసుకోండి. పదే పదే చెబుతున్నా, మళ్ళీ అర్థం చేసుకోండి. మీ దృష్టి నా మీద ఉంచొద్దు. దయచేసి ఆ సాతాన్ని వెళ్ళగొట్టండి. అది ఆత్మీయతలో ఉన్న దయ్యం, అది స్పిరిచువల్ విక్నెస్. అది డోంట్ పుట్ యువర్ కాన్సన్ట్రేషన్ అపాన్ మీ. దయచేసి మీ యొక్క ఏకాగ్రత నా మీద పెట్టొద్దు. పుట్ యువర్ కాన్సన్ట్రేషన్ అపాన్ ద హై ప్రీస్ట్. ఎందుకంటే రేపో మాపో సంఘాలు బంధు, రేపో మాపో ప్రసంగాలు బంద్ అయిపోతాయి. రేపో మాపో రేపన్నాక పరిచర్లు ఉండవు, అన్నీ క్లోజ్ రేపన్నాక. నేను చెబుతున్నాను, ఏదో సమకూర్చుకునే కాలం కాదు ఇది. ఇది డబ్బు కొరకు చేయబడుతున్న సేవలు కాదు ఇది. నా మాట మీకు అర్థమవ్వాలి. డోంట్ లుక్ ఎట్ మీ, నన్ను చూడొద్దు. హై ప్రీస్ట్ ఆ నడిపిస్తున్న నాయకత్వం చాలా ప్రాముఖ్యం. నేను కొంత మట్టుకు మాత్రమే తీసుకెళ్ళగలను. నేను తెరలోకి ఇక్కడ దాకా తీసుకెళ్ళి చూపించగలను అంతే. నేను మీకు డైరెక్షన్ మాత్రం ఇవ్వగలను తప్ప నేను మీకు ఏమి ఇవ్వలేను ప్రియులారా. ఆమేన్. ఐ యామ్ జస్ట్ వన్ ఆఫ్ యూ. నేను కేవలం మీలో ఒకరిని తప్ప నేను ఎవరికి కూడా ఈ స్థలంలో ఉన్న స్వాస్థ్యాన్ని ఇవ్వలేను. దట్ ఈజ్ నాట్ మై ఇన్హెరిటెన్స్. అది నా వారసత్వాలు కాదు, అది నా స్వాస్థ్యం కాదు, అది ప్రధాన యాజకుడిది. అది హల్లెలూయా. చూడండి, చాలామంది ఎక్కడ స్ట్రక్ అయ్యారు. ఇక్కడ కూడా యాజకులు ఉన్నారు. ఈ పరిచర్యలో కూడా యాజకులు ఎన్నిక చేయబడుతున్నారు. ఆమేన్. ఈ యాజకులు చేస్తున్న ఈ పరిచర్య ఏ మాత్రం కూడా ఉరుములు తీసుకొని రాదు. ఈ యాజకులు చెబుతున్న ప్రసంగాలు ఏ మాత్రం కూడా వధువుకి షేకింగ్ తీసుకొని రావు. ఆమేన్. నా మాట స్పష్టంగా వినండి. ప్రవక్త వాక్యము చెప్పాలంటే ముందు ప్రవక్త ఆ స్థానంలోకి వెళ్ళి ఉండాల. ముందు యాజకుడు వాక్యము చెప్పాలంటే ముందు యాజకుడు ఈ స్థలంలోకి వెళ్ళి ఉండాల. ఆమేన్. యాజకుడు ఆ స్థలములోకి వెళ్ళకుండా ఈ స్థలములో ఉండి వాక్యం ప్రసంగించలేడు. మై బ్రదర్, యూ కెన్ సాటిస్ఫై ద చర్చ్, బట్ యూ కాంట్ సాటిస్ఫై ద బ్రైడ్. నువ్వు సంఘాన్ని తృప్తిపరచొచ్చేమో కానీ వధువుని మాత్రం చేయలేవు. నా మాట మీకు అర్థమవ్వాలి పిల్లారా. హల్లెలూయా. ఇప్పుడు ఎవరో కాదు క్యాప్ స్టోన్ రిజెక్ట్ చేస్తుంది. దిస్ ప్రీస్ట్స్ ఎవరైతే ఈ స్థలంలో ఉన్నారో వారే
తలరాయిని తృణీకరిస్తున్నారు. ఆమేన్. ఎందుకంటే తలరాయి వచ్చిందనుకో నీ స్టేటస్ ఉండదు. ఇఫ్ క్యాప్ స్టోన్ క్యామ్ టు ద చర్చ్, ఎప్పుడైతే తలరాయి వ్యక్తిగతంగా ఉరుముల ద్వారా వధువుకు పెట్టబడుతున్నదో ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? ఫేడ్ అవుట్ ఆఫ్ ద మినిస్ట్రీస్. ద మినిస్ట్రీ విల్ బి ఫేడ్ అవుట్. నిదానముగా పరిచర్లు ఏమైపోతాయి? క్షీణించిపోతూ ఉంటాయి. క్షీణించిపోవటం అంటే ఐక్యమవుతున్నప్పుడు ఎలియాజరు పరిచయం ఆగిపోవాలా. దట్ ఈస్ అ క్యాప్ స్టోన్. నా మాట మీకు అర్థమవుతుందా? ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళాలంటే ఈ మధ్యలోనే ఫేడ్ అవుట్ అయిపోద్ది. అంతేనా? ఆ కొద్ది స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాం మనము. ఆమేన్. సాతాను చాలాసార్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడండోయ్. ద డెవిల్, వాడు ఆత్మీయుడు, వాడు నా మాట అర్థం చేసుకోండి. వాడిని నీ యొక్క మైండ్ వెనకాల తిప్పుతాడట. ఆమె లోతుని తిప్పలేదా? లోతు భార్యని తిప్పలేదా? రక్షిస్తారా అని ఏంజల్ వచ్చి తీసుకెళ్తుంటే, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్తుంటే లోతు భార్య ఏమంటుంది? ఇక్కడ చూస్తుంది. బికాజ్ ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ రిలేటివ్స్. ఈ యొక్క ఛాంబర్లో చాలామంది ఉన్నారు, స్నేహితులు, బంధువులు. బికాజ్ ఇట్ ఇస్ ద చర్చ్ మెంబర్స్. నా మాట మీరు వింటున్నారా? ఈ స్థలములో సంఘ సభ్యులు చాలామంది ఉన్నారు. ఆమెకు బాగా ప్రీతి కలుగుతుంది. వామ్మో, నా సహోదరి రాలేదేమో అని చూస్తుంది. ఆమేన్. నా అంతస్తులు ఏమైనా పోతాయేమో అని చూస్తుంది. ఎందుకు? అసలు ముందాం అబ్రహాం ప్రత్యక్షత లేదు కదా. ఆమేన్. వాళ్ళ ఆయనే లోతు. లోతు భార్య ఎలా ఉంటుంది? లోతులాగే ఉండిద్ది. ఆమేన్. అంటే ముందుకు వెళ్ళడానికి బదులు దూత యొక్క మాట కన్నా, దూత వర్తమానం కన్నా ఎవరు గుర్తొస్తున్నారంట? వెనక ఉన్న సొదొమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క స్వభావం గుర్తొస్తుందంట. ఆ కార్యక్రమాలు చాలా బాగున్నాయి అంట. నా మాట మీకు అర్థమవ్వాలి. సో డోంట్ టర్న్ బ్యాక్. దయచేసి కూడా ఎవరు వెనక్కి చూడొద్దు. వేగాన్ని పెంచండి. ఎవరు నేను ఆపకూడదు పిల్లారా. ఈ సమయాల్లో ఎవరు నీకు అడ్డంగా ఉండకూడదు. నేను అదే పదే చెబుతున్నాను. నేను ఈ సమయాల్లో ఏది కొన్ని నీకు అడ్డంగా ఉండకూడదు. సమస్త అడ్డంకులు తొలగించుకోండి. తిన్నగా మీరు దేవుని ముఖాన్ని చూడాలి ఇప్పుడు. ఆమేన్. మీరు పెనుయేలు తప్ప ఎవడు మీకు కనపడకూడదు. ద ఫేస్ ఆఫ్ లార్డ్ జీసస్. పెనుయేలు తప్ప, దేవుని ముఖం తప్ప ఆ సీక్రెట్ ఛాంబర్లో. ఆమేన్. ఎప్పుడైతే యాకోబు ఆ రహస్య గదిలోకి వెళ్ళిపోయాడో ఎవరు కనపడుతున్నాడు? పెనుయేలు కనపడుతున్నాడు. ఆమేన్. దేవుని ముఖాన్ని మాత్రమే చూస్తూ తన స్వభావాన్ని మార్చుకుంటున్నాడు. ఆమేన్. ఎక్కడన్నా యాకోబు తన భార్యను తీసుకెళ్ళినట్టుగా ఉందా? ద సెగ్రిగేషన్ మీరు గమనించండి. తన పిల్లల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళాడా? పిల్లలు చాలామంది ఉన్నారు, భార్యలు ఉన్నారు, దాస్యులు ఉన్నారు. కానీ ఎప్పుడైనా యాకోబు ఆ స్థలంలోకి వాళ్ళని తీసుకెళ్ళాడా? అందరినీ పంపించిన తర్వాత తనకు తానుగా సమస్త వాటి నుంచి వేరవుతున్నాడు ఆయన. మీరు ముందుకు వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా గదిలో కూర్చున్నాడు. ఆమేన్. ఎండిపోయిన కర్ర చిగిరించే స్థలంలో కూర్చున్నాడు. హల్లెలూయా. నా స్వభావం మొత్తం మారేదాకా నేను వెళ్ళను ప్రభువా అని పట్టుదలతో కూర్చున్నాడు. హల్లెలూయా. చిగిరించి ఇజ్రాయెల్ లాగా బయటకు వచ్చేదాకా, ఆ తొడ మీద, తుంటి నరం మీద దెబ్బ తగిలేదాకా యాకోబు బయటికి రాలా. దట్ ఈస్ అ టైప్ ఆఫ్ బ్రైడ్. యాకోబు జీవితంలో జరిగింది వధువుకు పరిపూర్ణమైన మాదిరి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? సో మై సబ్జెక్ట్ ఈజ్ రిజెక్టెడ్ బ్రైడ్. తృణీకరించబడిన వధువు. ఆమేన్. రిజెక్టెడ్ క్రైస్ట్ అని మనం విన్నాం కదా. ప్రవక్త చెప్పాడా? తృణీకరించబడిన క్రీస్తు అన్నాడు ఆయన. తృణీకరించబడిన రాజు అన్నాడు ఆయన. తృణీకరించబడిన రాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్. ప్రవక్త వర్తమానం కూడా మాట్లాడుతూ ఇయర్ ఏ హిమ్ అన్నాడు.
ఆయన మాట వినుడి అన్నాడు. నెక్స్ట్ వర్తమానం నేను చెబుతాను, అది ఆమె మాట వినుడి. ఆమేన్. ఎందుకంటే పుత్ర స్వీకారంలోకి వెళ్తుంది ఇప్పుడు యోసేపు కాదు కాబట్టి. ఆమేన్. ద పోర్షన్ వాజ్ కంప్లీటెడ్. యోసేపు యొక్క అడాప్షన్ ముగించబడినది. కానీ మరొక భాగంలో అసరవుతుంది. ద చాంబర్ వాజ్ దేర్, ద హిడెన్ లైఫ్ వాజ్ దేర్. హల్లెలూయా. ఎందుకు అసలు జీవితాన్ని దాచిపెట్టాడంటే రేపన్నాక నిజంగా మనం రాబోతున్నాం కాబట్టి. ఆమేన్. ఇయర్ ఇహర్, ఆమె మాట వినుడి. రక్షించబడుటకు ఆమె మాట వినండి. బోధించబడుటకు. హల్లెలూయా. అందుకే దానికి ముందు యేసు మత్తయి 17లో ఆ కొండ మీదకి వెళ్ళడానికి మునిపే మరి ఓల్డ్ రిజెక్ట్ క్రైస్ట్. దానికి ముందే లోకము, యూదులు, సంఘాలు యేసుని తృణీకరించాయా? సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు అడాప్షన్, ఆమె మాట వినుడి. ఆమె ఆ స్థానంలోకి వెళ్ళడానికి మునిపే మొదటిగా జరగవలసింది ఏంటంటే రిజెక్టెడ్ బ్రైడ్ పరిచర్య, తృణీకరించబడిన వధు పరిచర్య. నా మాట మీరు జాగ్రత్తగా వినాలి. అసలు తృణీకరిస్తుంది ఎవరు? హూ ఆర్ ద రిజెక్టర్స్? అసలు వధువును తృణీకరిస్తుంది ఎవరు? ఆమేన్. ఎవరికి మరి ఎంత ప్రిఫరెన్స్ ఈ లోకంలో ఇవ్వబడుతున్నది? ఆమేన్. దానికి కొద్దిగా క్లారిటీ చెప్తాను నేను ఈరోజు. హల్లెలూయా. నా మాట మీరు వింటున్నారా? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ లోకములో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి ఎంత బలగమో తెలుసా? సాధారణ బలగం కాదు ఆయనకి. దేశం మొత్తం యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడింది. అది రైట్ అంటారా, రాంగ్ అంటారా? దేశం మొత్తము కూడా యేసుక్రీస్తు పక్షాన్ని నిలబడింది. ఆమేన్. లేఖనం సెలవిస్తున్నది, అతను అక్రమంగా పుట్టిన పిల్లవాడిగా పిలువబడ్డాడు. ఇల్లీగల్ చైల్డ్. అతను సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు అక్కడ. ఒకవేళ యేసుక్రీస్తు వచ్చి సాక్ష్యం చెప్పినా ఎవరు వినరు అక్కడ. నా మాట మీకు అర్థమవుతుంది. ఎవ్వరూ ఆ సాక్ష్యాన్ని తీసుకోరు. ఎందుకంటే ముందు దేవుడే ఆ రకంగా పుట్టాడు. గాడ్ వ్రాప్డ్ ఇన్ సింప్లిసిటీ. ఆయన సామాన్యతలో చుట్టబడ్డాడు, సామాన్యతలో పుట్టాడు. ఒకవేళ సామాన్యత బట్టి నమ్మి వచ్చినా ఇంకోటి పెట్టాడు. అదేంటంటే, నీకో తెలుసా, నేను సామాన్యత మాత్రమే కాదు, నేను ఇల్లీగల్గా పుట్టాను అన్నాడు. ఆమేన్. దేవుడి దగ్గరికి రావాలంటే వాడు మొదటికి 2 దాటి రావాలా. ముందు వాడు యేసుని నమ్మాలంటే అక్కడ ఉండేవాడు. ఆ మొదటి రాకడలో యేసుని నమ్మాలంటే మొదటిగా ఆ ఇల్లీగల్ చైల్డ్ అనే మాటకు పైగా చూడాలి దేవుణ్ణి. ఆ అక్రమంగా పుట్టిన పిల్లవాడు అనే మాటకు పైగా ఆయన చూడాల. వాళ్ళ నాన్న యోసేపు కాదంటగా అని ప్రచురించబడుతున్న ఆ సమయాలలో దానికి పైగా చూడాల. ఇట్ ఈస్ నాట్ ద నార్మల్ రెవల్యూషన్. ఇది ఏదో సాధారణ ప్రత్యక్షత కాదండోయ్. ఆ దినములలో యేసుని పట్టుకున్నట్టు చాలా కష్టం. ఆమేన్. అందుకే యేసు అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును. నీకు అర్థమవుతున్నదా? ఎలా యేసుని గుర్తుపట్టాలి? నా గొర్రెలు నా వాక్యాన్ని వినును. అంటే నా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ద డీప్ రెస్పాండింగ్ టు ద డీప్. వీటికి పైగా నన్ను వాళ్ళు చూడాలంటే నా వాక్యం ప్రకటించబడుతున్నప్పుడే అది ప్రాణాన్ని పడుతూ ఉంటుంది. అది ఆమేన్. మనం పోయినసారి మాట్లాడుకున్నాం, మనము వల శరీరంలో పడుతుంది, వల ఆత్మలో పడుతుంది, కానీ గేలం సోళ్ళు పడుతుంది. ఇదేనా? ఈ గీత మీద కూర్చొని ఆయన గేలం పెట్టాడు. ఆమేన్.
ఇక్కడ ఎవరైతే ఉన్నారో అది గ్యాలానికి పట్టబడుతున్నాయి. ఎన్నికలో ఉన్న చేపలు దేనికి పట్టబడుతున్నాయి? గ్యాలానికి పట్టబడుతున్నాయి. అంటే గ్యాలానికి ఏమున్నది? మూడో ఈడ్పు యొక్క వాక్యం ఉన్నది. హల్లెలూయా. ఎవరి ప్రాణాలైతే దాని కొరకు ముందుగానే ఏర్పరచబడ్డాయో నిశ్చయంగా వారు మాత్రమే వాక్యాన్ని పట్టుకుంటున్నారు. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది ప్రియులారా. అక్రమంగా పుట్టిన వ్యక్తి, ఆమేన్, అతని తండ్రి అతనికే తెలియదు. సో మెనీ థింగ్స్. బయల్జెబూబి, అబద్ధ ప్రవక్త, తిండిపోతు, ఏమేన్ అన్నారు ఈ మాటలన్నీ. ఇంతకు అంటుంది ఎవరు? అన్యులా? ఇంతకు అంటుంది ఎవరు? యూదులు. ఈ స్థలంలో ఉన్న యూదులే ఈయన గురించి మాట్లాడుతున్నారు. ఈ స్థలానికి పరిచయం చేస్తున్న వీళ్ళే ఇతని గురించి మాట్లాడుతున్నారు. ఆమేన్. టోటల్ రిజెక్టింగ్ క్రైస్ట్. అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుని తృణీకరిస్తున్నారు, క్రీస్తుని తృణీకరిస్తున్నారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నది? వాక్యము ప్రకటిస్తున్నప్పటికీ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏది అర్థం వస్తుంది? ఇల్లీగల్. నువ్వు వాక్యం ఉందిలే కానీ పిల్లోడిలో, కాకపోతే ఇల్లీగల్గా ఉన్నాడు. అయితే యేసు నీ కొరకు కాదు. మొత్తం బాగానే ఉంది, బాప్తిసాలు బాగానే ఇస్తున్నాడు, వాక్యం బాగానే ప్రకటిస్తున్నాడు, పరిచయం బాగానే చేస్తున్నాడు, మొత్తం బాగానే ఉంది. కానీ ఒక టైటిల్ అడ్డు వస్తుంది. ఆమేన్. ఏదో ఒక టైటిల్ ఆయన నొసటి మీద మరి పెట్టబడి ఉన్నది. పిలిపించుకుందామంటే చాలు ఏమంటున్నారు? అక్రమంగా పుట్టినాడు. పైపెచ్చు ఇంకో మాట చెప్పనా? యేసుని కానీ పిలుచుకుంటే సమాజ మందిరంలోంచి బయటికి వెళ్ళిపోవాలా. పరిచయులు వస్తాడు, అక్కడికి సద్దుకేడు వస్తాడు, యాజకులు వస్తారు, గొప్ప ఆలోచన సభ జరిగిద్ది అక్కడ. ఆ సభ జరిగి కూర్చొని ఎలా పిలుస్తావు యేసుని? నువ్వు మన క్రమాలకు వ్యతిరేకి, మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకి, ప్రవక్త కోడులకు వ్యతిరేకి, ఎలా పిలుస్తావు యేసు అని చెప్తారు వాళ్ళు. ఆమేన్. కానీ గుడ్డివాడు ఏమన్నాడు? ఆమేన్. రెండోసారి మరలా అడిగారు ఆయన వచ్చి, నిన్ను స్వస్థపరిచింది, నేత్రాలు తెరిచింది ఎవరు? నజరేయుడైన యేసు. పదే అడుగుతుంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏంటి నువ్వు కూడా అవుతావా? ఆమేన్. ఏదో మీరు బాగా ఇంట్రెస్ట్ పెడుతున్నారు యేసు మీద, మీరు కూడా శిష్యులు ఏమైనా అవుతారా అన్నాడు ఆ పిల్లడు. మేము అవ్వం, మేము మోసే పిల్లలం. యేసుకి మేము ఏమాత్రం కూడా శిష్యులం కాం. మేము వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ జూదా. మేము యూదా పిల్లలం తెలుసా? మేము ఎవరనుకున్నాం? మేము ధర్మశాస్త్రాన్ని పఠించే వాళ్ళం. మేము మోసే ప్రకారం జీవించే వాళ్ళం. మేము వి ఫాలో ద కోడ్స్. ఆమేన్. We follow the message. We don't move from the message. Stood with the pastor, stood with the prophet. But I say stood with the high priest. Stand with the high priest. Don't look at the messenger. Look at the message. Both are the prophet codes. నీవు చెబుతున్నది, నేను చెబుతున్నది రెండు కూడా మెసేజ్ కోడ్లే. రెండు మారవు. బైబిల్ సెలవిస్తున్నది, కుంటి వారికి ఆయన స్వస్థపరుస్తాడు, కుంటివారిని ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన గుడ్డివారి యొక్క నేత్రములు తెరుస్తాడు. బైబిల్ లేఖనమైన కోటేనది. కానీ వీళ్ళేం కోటి చెప్తున్నారు? ఒకవేళ యేసు పుడితే అలాగ పుడతాడా? రాజమార్గం లేకుండా ఉంటుందా? అబ్బా, ఇలాంటి చెప్పాకండి మాకు. పుడితే మాత్రం ఆయన మరి గృహాల్లో పుడతాడు, కానీ ఆయన అలాంటి చిన్న చిన్న ప్రాంతాల్లో పుడతాడా? ఇంకో మాట చెప్పనా? లేఖనంలో ఎక్కడా కూడా, మోషే ధర్మశాస్త్ర కోటలో ఎక్కడా కూడా ఆయన ఇలాంటి స్త్రీకి పుడుతుందని లేడు, పుడతాడని లేదు. ఇంకో కోట ఏంటంటే పురుషుడితో సంబంధం లేకుండా పుడతాడని ఎక్కడ కూడా లేదు. మీరు ఇవన్నీ డినామినేషన్ పెట్టబాకండి. ఇవన్నీ మీరు సంఘశాఖలకు పెట్టద్దు. ఏమైంది? ట్రాన్స్ఫార్మింగ్.
లేఖనము తనకు తానుగా అవుతూ ఉంటుంది. అది సూర్యుడి కింద ఏది కూడా జరగదు, జరిగినదే జరగాల. హల్లెలూయ. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఒకవేళ నిజముగా కానీ మోషే ఆయన పురుషుడితో సంబంధం లేకుండా కన్యక గర్భం ధరించి కుమారుని కరుణ లేఖనంగా నెరవేరినట్లయితే, చెప్పినట్లయితే మేము ఎప్పుడో నమ్మేవాళ్ళమే. నేను నమ్ముతాము ఖచ్చితంగా. పురుషుడితో సంబంధం లేకుండా ఒక కన్యక యేసుని కంటుందని కానీ రాసినట్లయితే మేము నమ్మేవాళ్ళమే. కానీ ఎక్కడా కూడా మోషే రాసిన గ్రంథాలలో, నా మాట వింటున్నారా, ప్రవక్త రాసిన గ్రంథాలలో పురుషుడితో సంబంధం లేకుండా స్త్రీ గర్భం ధరించునని లేదు. గర్భం ధరించాలంటే పురుషుడు ఉండాలా. కానీ మేరీ ఏం చెబుతుంది? వితౌట్ ద మ్యాన్, పురుషుడితో సంబంధం లేకుండా నేను గర్భం ధరించా, నేను విత్ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మను బట్టి నేను గర్భం ధరించా అని మరీ మాట్లాడుతుంది. ఎక్కడ సింక్ ఇది? ఆమేన్. ఏమన్నా లేఖనాలకు సింక్ ఉందా ఇది? అందుకే నేను చెబుతున్నాను, ఈ చివరి దినములలో కూడా వధు ఎలా తృణీకరించబడుతుందంటే, ఆమేన్, ఆనాడు ఎలాగైతే క్రీస్తు తృణీకరించబడ్డాడో సేమ్ మరొక్కసారి అలాగే వధువు కూడా తృణీకరించబడుతుంది. హల్లెలూయ. అప్పుడేమో మోషే ధర్మశాస్త్ర కోర్టులు, ఇప్పుడేమో మన కాల ప్రవక్త కోర్ట్స్. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు. ఈ మాట అంటే నేను మొన్న బుధవారం చెప్పాను, గొర్రెలు కాపరి స్వరం వినాలంటే మొదటిగా కాపరి వేస్తున్న సింబాలిక్ ఫామ్ని గుర్తుపడుతుంది ఆ గొర్రె. ద అన్నోన్ లాంగ్వేజ్ ఆఫ్ ద షెపర్డ్, ప్రధాన కాపరి యొక్క మరి ఆ తెలియబడని భాష, అన్నోన్ లాంగ్వేజ్. అంటే ఎలా షెపర్డ్ మాట్లాడతాడు, కాపరి ఎలా మాట్లాడతాడు? ఏమేన్ కొన్ని సైకిల్ చేస్తూ ఉంటాడు వాటికి. గొర్రె అలా వెళ్తున్నప్పుడు కొద్దిగా సైకిల్ చేస్తాడు. బైబిల్లో ఇంకో మాట కూడా ఉంది, నావి కాని దొడ్డివి కూడా నా గొర్రెలే అంటాడు. ఉంది ఆ మాట? ఒకసారి తీయండి యోహాను సువార్త. ఏమేన్, నా సబ్జెక్ట్ మీకు అర్థమవుతుందా? నౌ ద బ్రైడ్ ఇస్ రిజెక్టింగ్ బిఫోర్ షీ ఈస్ గోయింగ్ టు బి అడాప్టెడ్. ఆమె పుత్ర స్వీకారంలోకి వెళ్ళడానికి మునిపే మొదటిగా ఆమె తృణీకరించబడాల లోకము చేత. యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున, గొర్రెలు తనవి కాదు కాబట్టి తోడేలు వచ్చుట చూచి, తోడేలు వచ్చాయంటే గొర్రెలు విడిచిపెట్టి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలు పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడు ఎప్పుడుకన్నా జీతగాడే. గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, తండ్రి నన్ను ఎలాగూ చాలా జాగ్రత్తగా వినాలి. తండ్రికి మతిమరుపు లేదు. తండ్రికి మతిమరుపు ఉందా? ఎప్పుడు లేపిన యేసు నా కుమారుడు అంటాడు. ఆమేన్. తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. అలాగే నేను నా గొర్రెలను కూడా ఎరుగుదును. నేను నా యేసుని ఎరుగుదును. ఎంత వాస్తవమో నేను వధువును కూడా అలాగే ఎరుగుదును. ఆమేన్. ప్రతి ఒక్కరికి బయలుపాటు ఉండాలా. ఆమేన్. తర్వాత చూడండి, నా గొర్రెలు నన్ను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి గాని వేరే గొర్రెలను నాకు కలవు. ఏంటిది? ఇది అసలు అర్థం కావట్లేదు నాకు ఈ మాట. ఈ 10-16 అనే వచనం అనేది చాలా డిఫరెంట్ స్టేట్మెంట్. ఇది ఈ దొడ్డివి కానీ, ఆమేన్, ఈ దొడ్డివి కానీ అంటే వేరే దొడ్డిలో కూడా నా స్వరం వింటారు. ఆమేన్. పెంతెకోస్తులో ఉన్నారు, బాప్టిస్టులో ఉన్నారు, ఆర్సీఎంలో ఉన్నారు, ప్రెస్బిటేరియన్లో ఉన్నారు.
వాళ్ళు అనేక సంఘాల్లో ఉంటారు, పరిశుద్ధ స్థలములో ఉన్న స్థలాల్లో కూడా ఉంటారు. ఆమేన్. అది నిజానికి నా తొట్టి కాదు, అది నాకు కూడా తెలుసు నా తొట్టి కాదని. కానీ నా స్వరం మాత్రం వినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ తృణీకరణ జరిగింది కాబట్టి ఇప్పుడు మరలా జరిగింది. అది ఇక్కడ ఏమి రాయబడిందో ఖచ్చితంగా మరొక్కసారి ఇదే లేఖనము రాయబడి నెరవేరాల. ఆమేన్. ఒక్కసారికి అయినట్లయితే ఈ లేఖనం ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయేది. మనం ఇంక తీసుకొని పూర్తి కొట్టుకోవచ్చు, ఈ లేఖనం మనకు వదిలే అని పిన్ను కొట్టుకోవచ్చు. కాదండోయ్, యేసు ఎప్పుడు వచ్చినా ఆయన దొడ్డివి కానివి కూడా పిలుస్తాడు ఆయన. ఆమేన్. అన్నులు కూడా పిలుస్తున్నాడు ఆయన. ఆయన దొడ్డు నిజానికి యూదులే, కానీ ఎవరిని పిలుస్తున్నాడు? జంటాయని పిలుస్తున్నాడు ఆయన. దొడ్డివి కానీ గొర్రెలు కూడా నాకు కలవు. చదవండి దాన్ని. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. అంటే మంద ఒక్కడవాలంటే, గొర్రెల కాపరి ఒక్కడవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దేహంలోకి లాగబడాలా. యాజకులు చాలా మంది ఉన్నారు, కానీ ప్రధాన యాజకుడు మాత్రం ఒక్కడే. అంతేనా? అంటే సంఘములలో నుండి వధువులోకి రావాలంటున్నాడు. క్రీస్తు దేహంలోకి చేర్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నా గొర్రెలు నా స్వరం వినును. ఒకవేళ నా దొడ్డివి కాకపోయినా నా స్వరం వింటాయి. ఆమె దే నో మై అన్నోన్ లాంగ్వేజ్. నేను మాట్లాడుతున్న ఆ భాష, ఆ ప్రత్యక్ష భాష వాళ్ళకి అర్థమైతే మాట్లాడుతున్నాడు. ఆమేన్. నేను దాని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎంతమంది తృణీకరించినా కానీ ఆయన స్వరాన్ని పట్టుకునే కొంతమంది ప్రజలు మాత్రం అక్కడ ఉన్నారు పిల్లారా. ఆమేన్. ఇన్ ద చర్చెస్, సంఘాలలో యేసు స్వరాన్ని పట్టుకునే ప్రజలు అక్కడ ఉన్నారు. ఇంతకీ యేసు స్వరం అంటే ఆయన నోటిలో మ్యాజిక్ ఏం లేదు, ఆయన దేహంలో ఏదో గొప్పతనం ఏం లేదు. కానీ విషయం ఏంటంటే ఆయన నోటమటి మాట ఉన్నది, వాక్యం ఉన్నది. ఆ గడియ వాక్యము ద్వారా ప్రజలను పట్టుకుంటున్నాడు. ఇంతకేం చెప్తున్నాడంటే, మీరు ఎన్ని అడ్డుబండలు పెట్టినా, ఇంకో మాటను చూపించమంటారా మీకు? వాటిల్లోనే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి దీని గురించి మాట్లాడతాడు. మీకు తెలిసిన వాళ్ళు తీయండి దాని గురించి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఇది ఇంకో దగ్గర కూడా ఉంటుంది. 12వ అధ్యాయం 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకైనా మీలో ఏ మనుషునికైనాను గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయుడా? ఓకే, మీ క్రమం ప్రకారం గొర్రె మీ దగ్గరే ఉంది. అకార్డింగ్ టు యువర్ స్క్రిప్చర్స్, మీ లేఖన ప్రకారముగా విశ్రాంతి దినం ప్రకారముగా గొర్రె మీ దగ్గర పెట్టుకుంటారు. ఆమేన్. ఆ గొర్రె మీ గొంతులోనే ఉంది, కానీ చస్తే పరిస్థితి ఏంటి? నా మాట మీకు అర్థమైందా? చస్తే పరిస్థితి ఏంటి అంటే చచ్చిపోయినా పర్లా, కానీ లేఖనం మాత్రం దాటకూడదా? భూమి మీద ఉన్నంతసేపే కదా లేఖనం పనిచేసేది. నా మాట మీకు అర్థమైందా? అసలు ఒక గొర్రె మరణిస్తుంది, ఆ గొర్రెకి కావాల్సిందే ప్రాణం, దానికి కావాల్సిందే జీవం. ఎలాగైనా తన ప్రాణం కాపాడుకోవాలన్నదే గొర్రె యొక్క తాపత్రయం. అసలు గొర్రె ప్రాణం పోతుంటే నువ్వు లేఖనం వండి పెడతావేంటి? అదేనా దేవుడు మాట్లాడుతుంది? ఆమేన్. మరో లేఖన భాగం తీద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. ఆయన స్థాపించబడ్డాడా? వచ్చాడా ఆయన? ఆమేన్. చదవండి. అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయి అడ్డు బండయు ఆయను. ఇంతకెవరు అడ్డురాయి? సరళం చేయవాడు నిజానికి ఎవరన్నా మంచి వాళ్ళై ఉంటారు. మార్గం సరళం చేయవాళ్ళు మంచోళ్ళు. రాజ్యానికి మార్గం సరళం చేసి ఆ దారిలోకి లాగేవాళ్ళు మంచోళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుడే అడ్డురాయి, అడ్డు బండ. కొంతమందికి ఎవరంటేనా అడ్డు బండ. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆమేన్. విశ్వాసం పెడుతున్న మీకైతే ఆయన అంత అమూల్యమైన వాడు. ఆయన విశ్వసించని వారికేమో, ఆమేన్, వింటున్నారా మీరు? విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించితిరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయి అడ్డు బండయు ఆయను. హల్లెలూయా. తర్వాత చూడండి, కట్టువారు వాక్యమున కవిదేయులై త్రొట్టిల్లుచున్నారు. దానికే వారు ఏమంటది? అంతేనా? ఫర్ వాట్ పర్పస్? దేని కొరకు నియమింపడ్డారో దాని గురించి మాట్లాడుతున్నాడు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, ఆమేన్, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. గమనించండి, ఆ దినములలో దానికి పైగా చూసే జనులు వచ్చారు. మచ్చకు పైగా, ఆయన మీద పెట్టబడిన మచ్చకు పైగా. అర్థమైందా? ఇంకొక మాట చెప్పనా? దేవుడు కానీ ఆ క్రమాన్ని ఎన్నుకోకుండా కానీ, నా మాట వినండి, దేవుడు ఆ క్రమాన్ని ఎన్నుకోకుండా బాప్తిస్మిచ్చి యోహాన్లాగా పుట్టినట్లయితే దేశం మొత్తం అతుక్కునేదే. అంతేనా? ఒకవేళ దేవుడు ప్రభు యేసు క్రీస్తు బాప్తిస్మిచ్చి యోహాన్లాగా పుట్టి వచ్చినట్లయితే, అంటే యాజకుడికి, ప్రధాన యాజకుడికి తన భార్య అయిన పరిశుద్ధురాలికి పుట్టిగానే వచ్చినట్లయితే చక్కగా దేశం మొత్తము మా రాజా, మా ప్రభువ, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువ, మా కొరకు దిగి వచ్చిన మహారాజాన్ని ముద్దు పెట్టుకునే వాళ్ళే. ఆమేన్. కానీ దేవుడు పర్పస్ ఏంటంటే నా వధువు వీటన్నిటికి పైగా చూడగలదు. లేకపోతే డీప్ అనే మాట వ్యర్థం ప్రియులారా. అసలు డీప్ కాలెస్ టు ద డీప్ అనే మాట అది పెట్టకూడదు. అది డీప్ రెస్పాండింగ్ టు ద డీప్ అనే మాట పెట్టకూడదు. ఇంకా అంటే నువ్వెన్ని పెట్టినా ఇప్పుడు వధువు ఎలా గుర్తించబడుతుందంటే బై హిజ్ వాయిస్. ఆయన గొర్రెలు ఆయన స్వరమును వినును. ఆమేన్. మచ్చ వేయబడినప్పటికీ మచ్చగా పైగా క్రీస్తుని సంఘాలు చూస్తున్నాయి. ఎంతమంది ప్రజలు? చాలా కొద్ది మంది ప్రజలే. పేతురు, యోహాను, యాకోబు, ఫిలిప్పు, నతానియేలు. ఇంకో మాట చెప్పనా? అసలు ఈయన దగ్గరికి రాకుండా ఆపుతుంది ఎవరనుకున్నారు? ప్రీస్ట్స్, యాజకులు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడండి. మీరు బైబిల్ గ్రంథం చదివారంటే గుడ్డివాడు ఇంటికి వాళ్ళు పని కట్టుకొని పోయారు. కూర్చొని వారితో మాట్లాడతారు. చక్కగా మాట్లాడి ఎలాగైనా వీడి మీద ప్రభావం తీయాలా. ఆమేన్. ప్రభావం తీయాలంటే వాడు పుట్టుకొని చెప్పాలా అని. అసలు ముందే పుట్టుక చెబితే అది లేఖనానుసారం కాదు కదా. లేఖనానికి పైగా నువ్వు వెళ్తావా? నీ ఇష్టం చెప్పిస్తావు, చెప్పించబడతావు. నీ ఇష్టం దేవుని చెప్పిస్తాడు. మాదేం లేదు, నీ ఇష్టమయ్యా. ఈడేమంటాడంటే నీవు అంద వాస్తవమే, లేఖనములో లేదన్నావు, అది అక్రమంగా ఉందన్నావు, ఆమేన్, అది మచ్చ అన్నావు, మొత్తం బాగానే ఉంది. కానీ నా నేత్రాలు తెరిచాడు కదా. మరి ఇదేంటి? నా మాట మీకు అర్థమవుతుందా?
ఇవన్నీ వాస్తవమే, నువ్వు చెప్పిన కోడ్స్ వాస్తవమే, నువ్వు చెప్పిన లేఖనాలు వాస్తవమే, ఇవన్నీ రైట్ అనే కాదన్నది. కానీ నేను ఇదివరకు గుడ్డివాడిని, కానీ ఇప్పుడు చూస్తున్నాగా. సరే, నీ లేఖనాల మధ్యలోనే కూర్చుంటా. మరి ఎన్నాళ్ళు కూర్చున్నానే? అదే దేశంలో, అదే ప్రాంతంలో, అదే యవనస్తుడిగా నేను కూర్చొనే ఉన్నా కదా. మరి పరిసయ్యుడా, యాజకుడా, ప్రధాన యాజకుడా, లేఖనాలు బాగా తెలిసినవాడా, మన నేత్రాలు తెలవలేదే నువ్వు? గుడ్డివాడికి కావాల్సింది చూపు, చెవిటివాడికి కావాల్సింది వినికిడి. అంతేనా? చెవి గలవాడు వినుగాక. ఇంకో మాట ఉంది అక్కడ, సంగములతో ఆత్మ. ఇది మర్చిపోవద్దు. ఆత్మ చెబుతున్న మాట ఆత్మ కలిగిన వాడు వింటాడు. ఆమె గుడ్డివాడు చూస్తాడు. మరి ఇవి జరుగుతున్నాయి కదా. నా ఆనందమే నా గుడ్డితనం పోవటం, నా సంతోషమే నా వినికిడి రావటం. అదే నాయనంది. గొర్రె గుంటలో పడింది, తను ప్రాణం పోగొట్టుకుంటుంది. ఆమేన్. నేను విశ్రాంతి దినాన్ని చూసి స్వస్థపరచలేదు అనుకో, బాగు చేయలేదనుకో, తను ప్రాణం పోయింది కదా. అంతేనే కాదా? అంటే గుర్తుపట్టండి, ఇవన్నీ ఇలాగే ఉన్నా, ఇవన్నీ పరిసయ్యుడు, యాజకుడు, సద్దుకయుడు, ప్రధాన యాజకుడు లేఖనాలు పెట్టి, కోట్స్ పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి మచ్చలేసినా, కానీ మరి ఆ స్వరం నా నేత్రాలు తెరిచింది కదా. ఆమేన్. ఇది మర్చిపోతుంది చాలామంది. హల్లెలూయా. ఇలాంటి చూపిస్తూ ఇప్పుడు వధువును ఆపుతున్నారు. రిజెక్టింగ్ బ్రైడ్. ఆమేన్. వధువు స్వరము ద్వారా నేత్రాలు తెరవబడతాయి. గుడ్డివారు తెరవబడటం అంటే నాట్ ఫిజికల్, మై బ్రదర్, మై సిస్టర్, స్పిరిచువల్లీ, ఆత్మీయంగా నేత్రాలు తెరిచే పరిచయం ఇప్పుడు వధువులో ఉన్నది. హల్లెలూయా. అనేక మచ్చలు వేస్తూ ఇప్పుడు వధువును ఆపుతారు. ఇంకొక మాట చెప్పాలంటే, అసలు నాకు ఒక చిన్న మాట అడుగుతా. నేను ఒక చిన్న ఉదాహరణ మాట్లాడతాను, ముందుకు వెళ్తాను మాట్లాడి. ఆమేన్. ఇక్కడే ఉన్నారు అందరూ. నేను మాట్లాడవలసిన అంశము తలరాయి. ఇవన్నీ తలరాయి గురించేలేండి. ఆమేన్. కృప నరుచుకుంటూ వచ్చాడంట ఆయన. ఆ కృప అనే అరిచే సంగతి ఎవరికి కనపడింది? ఆమేన్. ఆ మచ్చక పైగా చూసిన వాళ్ళకి అర్థమైంది. ఆమేన్. మూలరాయి వేసిన వాడు జెరుబ్బేలే, తలరాయి వేస్తున్నవాడు కూడా జెరుబ్బేలే. అంతేనా? కార్నర్ స్టోన్ ఆయనే, క్యాప్ స్టోన్ ఆయనే. ఎఫ్ఏసీకి తలరాయి మరి మూలరాయి వేసింది ఆయనే, ఇప్పుడు తలరాయి పెడుతుంది కూడా ఆయనే. ఆమేన్. గమనించండి, యేసుక్రీస్తు పరిచర్యగా వచ్చినప్పుడు, ఆమేన్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 సంవత్సరముల వయసులో యేసు బాప్తిజం కొరకు వచ్చినప్పుడు, పరిచర్యకు వచ్చినప్పుడు అరణ్యంలో పరలోకం మొత్తం దిగిందా? ఆమేన్. నా మాట మీరు వింటున్నారా? బాప్తిస్మ ఇచ్చే యోహాను వచ్చాడు. ఎలా వచ్చాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను? ఫ్రమ్ ద విల్డర్నెస్. ఆమేన్. ఒక యాజకుడు అభిషేకించబడాలంటే చాలా క్రమాలు ఉంటాయి మందిరాలలో, యాజకత్వం కింద. ఆమేన్. యోహాను ఎలా వచ్చాడు? వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద జాన్? అసలు అతను రావటానికి అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా మాట మీకు అర్థమవుతుంది. వధువు ఇప్పుడు తీసుకొని రాబడుతుంది కూడా ఓన్లీ బై వాయిస్, ఓన్లీ బై వర్డ్. ఎందుకంటే వధువు గుర్తుపట్టేది కూడా వాక్యాన్ని బట్టే. అంతేనా? వాక్యాన్ని బట్టే వధువు గుర్తుపడుతుంది తప్ప దేని బట్టి కూడా గుర్తుపట్టదు. ఆమేన్. ఈ చివరి దినములలో కూడా వధువుకి
పరిచర్య జరిగిస్తున్న ప్రజలు కూడా ఆమేన్ వధువు ఎవరినైనా గుర్తుపట్టాలంటే ఒక వధువు ప్రాణములో నుంచి ఆమేన్ ప్రవక్త ఒక మాట అంటాడు, నీ హృదయంలో నుండి బోధించబడుతుంది ఏదైతే ఉన్నదో దట్ ఈస్ ద ఫైనల్ అన్నాడు ఆయన. దట్ ఈజ్ అబ్సల్యూట్ అన్నాడు ఆయన. దట్ ఈజ్ అల్టిమేట్ అన్నాడు ఆయన. ఎందుకు మాట్లాడుతున్నాడు? 7వ ముద్ర హృదయానికి లంగర వేయబడింది. ప్రవక్త ఒక వర్తమానం కూడా చెప్పాడు ఆయన, బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్ అన్నాడు. నాట్ ఫ్రమ్ ద మైండ్, నాట్ ఫ్రమ్ ద ఎమోషన్స్, నాట్ ఫ్రమ్ ద బాడీ, బట్ బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్. ఒక కార్యాన్ని హృదయంలో నుండి నమ్ము, అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఫ్రమ్ యువర్ సోల్, నీ హృదయంలో నుండి కార్యాన్ని నమ్మాలి నీవు. ఆమేన్. 7వ ముద్ర తెరవబడుతుంది హృదయంలో. బయట వేల ప్రసంగాలు వచ్చినా నా మాట మీరు వినాలి. దిస్ ఈజ్ అ వాయిస్ టైం. ఈ కాలమే స్వరముల కాలము. ఇది పలుకబడిన మాట కాలమేనా? ఒక పక్క వధువు రేపన్నాక పలుకబడిన పరిచర్య చేయబోతున్న కాలం ఇది. అంటే వాయిస్ ఇన్ ద డేస్ ఆఫ్ ద 7th ఏంజల్, ఇన్ ద వాయిస్ ఆఫ్ ద 7th ఏంజల్. ఆమేన్. ఈ 7వ దూత స్వరము కాలమే ఇది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వధువు కాలం ఇది. ఆఖరి స్వరం వధువై ఉన్నది. ఇప్పుడు అనేక స్వరాలు ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాయి. నా మాట అర్థమవ్వాలి. అనేక స్వరాలు లేస్తూ ఉంటాయి. కానీ దాన్ని గుర్తుపట్టేది ఎలాగునంటే ఫ్రమ్ యువర్ హార్ట్ మై బ్రదర్. ఇది ఎందుకు అసలు ఆమెను మోసం చేయలేరంటే హృదయములో ఆల్రెడీ 7వ ముద్ర తెరవబడింది. వివేచన హృదయంలో ఉంది. లోపల నుండి కదలిక వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఏదో నా గొర్రెలు నా స్వరాన్ని వినును, అంతేనా? ఒకవేళ కదలిక రావట్లేదంటే ఏ ప్రాబ్లం? అది స్వరమే ప్రాబ్లం. గుడ్డివాడు చెబుతుంది రైటేనా? ఓకే, నువ్వు 100 చెప్పినవు, నువ్వు అన్నీ పెట్టినవు, 150 పెట్టినవు లేఖనాలు, కానీ రావట్లేదే. బైబిలే కదా నువ్వు పెట్టింది మోషే గ్రంథమే కదా, మరి రావట్లేదు ఏంటిది? తెరవబడట్లేదేంటి? విషయం చెప్పనా? ఇక్కడ మిస్టరీ ఏంటంటే, టెస్టిమోనీ ఏంటంటే, ఇక్కడ ఇది వరకు వాడు గుడ్డివాడని ఇప్పుడు వాడు చూస్తున్నాడని అది దృశ్య ప్రపంచానికి సంబంధించింది. అది దృశ్య ప్రపంచానికి సంబంధించిన సాక్ష్యం. అది ఇది వరకు గుడ్డివాడిని ఇప్పుడు నేను చూస్తున్నాను, అంతేనా? విజిబుల్ టెస్టిమోనీ. ఇది వరకు కళ్ళతో నా ముఖం నేను చూసుకోవాలా, కానీ ఇప్పుడు చూసుకుంటున్నా. అంటే దిస్ ఈజ్ అ విజిబుల్ టెస్టిమోనీ. బహిరంగముగా బయటికి కనబడుతున్న సాక్ష్యం ఇది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ చెప్పుకోలేవు, బట్ నేత్రాలు తెరవబడి ఉంటాయి. We can't tell the testimony, but we got the eyes. God has opened the eyes. Hallelujah. ఎందుకంటే ఇది వరకు నువ్వు అలాగే ఉన్నావు, నీ లావు పెరగలేదు, నువ్వు ఏదో జుట్టును తెలిపోవలేదు, ఆమేన్, నీ మాట అంతే ఉంది, మొత్తం బాగానే ఉన్నావు. ఇప్పుడు ఎలా కనిపెట్టాలి నిన్ను? బట్ స్పిరిట్ ఐస్ వాజ్ ఓపెన్డ్. ఆనాడు దేహపు కన్నులు తెరవబడ్డాయి, ఇప్పుడు ఆత్మ కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ గుడ్డివాడికి దాగుచోట ఏమనుకుంటున్నారు? ద రియలమ్ ఆఫ్ ఫెయిత్, ద రియలమ్ ఆఫ్ రివలేషన్. నేత్రాలు తెరవబడిన వాడి ఆ పర్ణశాల ఏంటి? ఆ దాగుచోట ఏంటి? రియలమ్ ఆఫ్ రివలేషన్. హల్లెలూయా. ఇంకో మాట చెప్పురా, ఈ గుడ్డివాడు కానీ ఇప్పుడు దాకా నాకు ఏ పర్ణశాల కనపడలా, ఇప్పుడు దాకా నాకు ఏమి ఆశ్రయదుర్గం కనపడలా, ఇప్పుడు దాకా నాకేమి దాగుచోటు కనపడలా, కానీ ఇప్పుడు కనపడుతున్నది. ఆమేన్. వాడు మాట్లాడతాడు, ఏమని మాట్లాడతాడంటే,
విశ్వాసం యొక్క ప్రత్యక్ష రాజ్యమే నా దాగుచోటు. నేను అక్కడ ఉంటే చాలు, ఇంకా నేను ఆపలేదు ఇంకా. ఆమె ద డైమెన్షన్. ఈ మాట్లాడుతున్నప్పుడు ఆ పరిసయుడు అంటాడు, ఈ రేలాలు, ఈ రాజ్యాలు, ఈ ప్రత్యక్ష సామ్రాజ్యాలు, ఏంట్రా ఈ భాష, ఈ రియములేంటి, రేలములేంటి, అసలు ఎవర్రా మీకు చెప్పింది ఇవన్నీ? నజరేయుడైన యేసు, ప్రధాన యాజకుడు. హల్లెలూయా. వధువు ఇప్పుడు ఎక్కడ ఉంది? ద రియల్ ఆఫ్ రెవల్యూషన్. దట్ ఈస్ అవర్ సీక్రెట్ ప్లేస్. ఆ స్థలంలోకి వెళ్తే చాలు పిల్లారా. వ్యక్తిగత ప్రార్థనలోకి వెళ్ళి ఒక్కసారి ఆ ఫ్రీక్వెన్సీ తగిలితే చాలు. ఆమె ఎప్పుడైతే పరలోక సామ్రాజ్యం యొక్క ఫ్రీక్వెన్సీ తగులుతుందో, టచ్ అవుతుందో, ఏం జరుగుతాయి? వెంటనే ఆలోచన విధానం మారిపోద్ది. భయపెట్టేది ఏదో జరగబోతుంది, ఏదో అయిపోబోతుంది. షీ కెన్ సీ బియాండ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు దాటి చూడగలదా ఆమె. ఆమె పరిసయుడు చెబుతున్న మచ్చలను దాటి చూడగలదు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు దాకా చాలామంది చాలా విధాలుగా నా చెవులో చెప్పారు, కానీ అది ఇది ఏసు అది ఇది అన్నారు, కానీ ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత నాకు ఏదో అర్థమైంది. వాళ్ళు అనుకుంటారు 10 మందిని పంపించిన ఆ పిల్ల మారలేదయ్యా. ఆ గుడ్డోడి దగ్గరికి 10 మందిని పంపించా, కానీ మారలా. ఏం మందు పెట్టిండో యేసు. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ మందు పెట్టేది ఏమి లేదు ఈడ. నా గొర్రెలు నా స్వరం వినడం. ఆమె ఏ భౌతికమైన మందులు ఈడేం పెట్టబడవు. ఇంకో మాట చెప్పినా ఏదో కట్టేస్తా, ఏదో ఇచ్చేస్తా, నువ్వు నా దగ్గర ఉంటే ఏదో చేసేస్తా, నేను పెద్దోని చేస్తా, చిన్నోని చేస్తా. ఆమె గుడ్డోడ, నువ్వు నా పక్కనుండిరా, నువ్వు యేసుని తప్పను, నీకు యాజకుడు స్థానం ఇస్తా. ఆమె ఎన్ని మాటలు పలికినా పాపం గుడ్డోడు తెలుసు. అరే 25 సంవత్సరాలుగా నా నేత్రాలు తెరవబడలా, ఇట్ట పట్టుకుంటున్నా, అన్నీ ఏది స్పష్టత లేదు, అన్ని చెట్లే. ఆమె ఒకటి పట్టుకుంటే ఇది మార్కరా మరోది కూడా తెలియదు ఇంకోటి చెప్పేదాకా. నౌ ఐ యామ్ సీయింగ్. అదే ప్రవక్త అన్నాడు, అప్పుడు యేసు గురించి వింటిని తప్పుగా, కానీ ఇప్పుడు చూస్తుంటిని. హల్లెలూయా. నౌ ఐ యామ్ సీయింగ్. ఇప్పుడు నేను చూస్తున్నాను ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది రైటో, ఏది రాంగో. హల్లెలూయా. ఇప్పుడు కనబడుతుంది అదృశ్య ప్రపంచం ఆ వ్యక్తికి. మీకు కనబడుతున్నదా? నేత్రాలు తెరవబడిన వాడికి అన్సీన్ రియల్ ఓపెన్ అయింది, అదృశ్య ప్రపంచము తెరవబడిద్ది. నేత్రాలు పగలగొట్టబడతాయి, లేఖనములు పగలగొట్టబడతాయి. హల్లెలూయా. ఎవరు భయపెట్టినా భయపడలేనంత పర్ణశాలలో ఆముంది ఇప్పుడు. దట్ ఈజ్ అవర్ సీక్రెట్ ప్లేస్. ఎందుకు మనకు వాక్యదేహం ఎందుకు గొప్పది పిల్లారా? ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఐగుప్తు దేశంలో పంట ఉందన్నాడు, ఐగుప్తు దేశంలో ఆహారం ఉందన్నాడు వాళ్ళకి, అరణ్యంలో కూడా ఆహారం ఉందన్నాడు. బండలోంచి నీళ్లు, మంచి వాటర్, దేవుడే స్వయంగా ఏర్పాటు చేసిన ఆహారం. అది ఫుడ్ మంచి ఆహారమే. మన్నా కురిపించబడుట మంచి ఆహారమే, అది కూడా అతీతమైనదే, రైట్. కానీ అసలు నిజానికి వాగ్దానం ఏంటంటే వాగ్దాన భూమిలో ఉన్న పంట తినుట. ఆమె దీని ప్రవక్త అన్నాడు, యోర్దానులు చీల్చబడుట అంటే ముద్రలు పగలగొట్టబడుట అన్నాడు. ఆమె జాషువా వచ్చినప్పుడు ముద్రలు పగలగొట్టి ఎక్కడికి వెళ్ళాడు? క్రాసులతో జోర్దాన్. యోర్దాను దాటి ఆమె
యోర్దాను దాటి జాషువా లోపలికి వెళ్ళాడు. అంతేనా? వెళ్ళిన తర్వాత వాగ్దాన భూమిలో పెట్టబడిన పంటను వాళ్ళు తింటున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. ముద్రలు పగలగొట్టబడిన తర్వాత అసలు పంట అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ ద ఫుడ్ ఆఫ్ ద క్యాప్ స్టోన్? అసలుకి తలరాయి యొక్క పంట ఏంటి? ఆ వాగ్దాన భూమి యొక్క పంట ఏంటి? ఏది తింటే వాళ్ళు బలంగా నిలబడగలరు? వాగ్దానము చేయబడిన పంటలో తినాల, భూమిలో తినాల. నా మాట వింటున్నారా? వాగ్దానము చేయబడిన దేశంలో మాత్రమే తినాలి వాళ్ళు, మరేది తినకూడదు. ఆమేన్. అదే ప్రవక్త అన్నాడు, ముద్రలు పగలగొట్టబడిన తర్వాత వాక్య దేహాలు వచ్చాయి అన్నాడు. వేర్ ఈస్ ద ఫుడ్ నౌ? నీ స్వాస్థ్యమే నీ వాక్య దేహం. బ్రన్హామ్ నీకు ఇచ్చిన స్వాస్థ్యమే యువర్ ఓట్ బాడీ. ఆమేన్. వాక్య దేహంలో నుంచి తింటమే నీ పంట. నా మాట మీకు అర్థమవుతున్నదా? ద ఫైనల్ ఫుడ్, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే ఫెమివర్ థియోఫినీ, వాక్య దేహంలో నుంచి పంట తినుట. ఈ ఫుడ్ కాదు. ఈ ఆవరణంలో ఫుడ్ ఉంది, అరణ్యంలో ఫుడ్ ఉంది, అరణ్యంలో పిల్లరా పైరు ఉంది. అరణ్యంలో అగ్నిస్తంభం ఉన్నది, అరణ్యంలో మేఘస్తంభం ఉంది. ఆయన బయటికి కనపడుతున్నాడు. నిజానికి ఆ స్థానం ఏంటంటే అరణ్యం. నా మాట మీకు అర్థమైందా? అరణ్యంలో అగ్నిస్తంభం కనబడుతుంది, అరణ్యంలో మేఘస్తంభం కనబడుతుంది, అరణ్యంలో నీటి మరి బండలోంచి నీళ్ళు వస్తున్నాయి, అరణ్యంలో మన్నా కురిపించబడుతుంది. అదంతా ఈ స్థలంలో అరణ్యంలో అది. కానీ వాగ్దాన భూమిలో వెళ్ళిన తర్వాత అక్కడ అగ్నిస్తంభం లేదండోయ్. నా మాట వింటున్నారా? ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళిన తర్వాత మరలా మేఘం రావట్లా. ఆల్రెడీ మేఘం ద్వారా నీకు కలిగింది ఒకటి, అగ్నిస్తంభము, మేఘస్తంభము. ఆ దేవుడే నీకు భూమిని పంచాడు. భూమిని పంచిన తర్వాత మరలా వెనక్కి తిరిగి బండలోంచి నీళ్ళు కావాలనకూడదు. నీవు బండలో నీళ్ళు అయ్యి, మన్నా ఏది, పూరెడి పిట్టలేవి, ఆమేన్, ఆ మాంసాలు అయ్యి నువ్వు అడగకూడదు. నువ్వు అడగాల్సింది ఏంటంటే, ఈ స్థలములో దేవుడు నాకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఇప్పుడు ఈ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోవటమే నా పని. ఆ స్వాస్థ్యమే నీ ఓట్ బాడీ. ఆమేన్. ఇంతకీ పంట ఏది? స్టోర్ హౌస్ ఏది? లేఖనం చాలా తేటగా చెబుతుంది, ఓట్ బాడీ. ఇది ఓట్ బాడీయా? కాదు కాదు. ఇది బైబిల్ ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఇది ఓట్ బుక్. ఆమేన్. మిగతా చాలా పుస్తకాలు ఉంటాయి బయట మనం చూస్తూ ఉంటాం, అది కూడా పుస్తకమే, కానీ ఓట్ బుక్ కాదు. అవునా? ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాము? మంచియు చెడ్డయు తెలివినిచ్చు మనలో ఉంది అది. అవునా? ఇప్పుడు దీన్ని విరగ్గొట్టాలంటే ఓటు బాడీయే రావాలి. అది కూడా మంచి చెడు నుంచి వృక్షఫలమై ఉందనుకో, మనం మార్చలేదు అది. ఆమేన్. ఇప్పుడు దీన్ని విరగ్గొట్టాలంటే జీవవృక్షం రావాలి. అదేనా ఒలీవ చెట్టులు? హల్లెలూయా. సభాను మారుస్తున్నాయి అవి. గమనించండి, నా మాట జాగ్రత్తగా వినాలి మీరు. ఎవడైతే దీంట్లోంచి వింటున్నాడో వాడే మార్చబడతాడు. ఎందుకంటే అదే స్వాస్థ్యమై ఉంది అది. ఆమేన్. వాగ్దాన భూమి ఊరికే దొరకదు. నువ్వు వాగ్దాన భూమిలోనే ఉన్నావు, కానీ శత్రువులు వస్తానే ఉంటారు. దాన్ని పోరాడుతూనే నువ్వు నిలబడాలా, వాడిని వెళ్ళగొడుతూనే నువ్వు నిలబడాలా. ఓట్ బాడీ వచ్చింది ఓకే, కానీ ఊరికే నిన్ను ఎత్తుక్కోదు అది.
ఓల్డ్ బాడీని ఎత్తుక్కోవాలంటే నువ్వు పోరాడాలా, శత్రువుని చంపాలా, ఆ తర్వాత దాన్ని స్వాధీనపరచుకోవాలా. ఆమేన్. హియర్ ద ఫుడ్. వాగ్దాన భూమి పంట అంటే వాక్య దేహంలో నుంచి వినేది. మనుషుల్లో నుంచి మంచి వచ్చిద్ది, చెడు కూడా వచ్చిద్ది. అయ్యో, మనుషుడు అబద్ధికుడేనా, కానీ దేవుడు సత్యవంతుడేనా? సత్యవంతుడంటే అదే. దేవుని యొక్క స్వరూపం ఏమాత్రము కూడా అబద్ధం చెప్పదు అది. అందుకే ఒక్కసారి దీంతో కాంటాక్ట్ అయిన వాడు ఇంక అబద్ధాన్ని నమ్మడు. ఓల్డ్ బాడీలో నుంచి వాక్యాన్ని విన్నవాడు వాడు అన్నాడు కూడా అబద్ధాన్ని ఇంకా నమ్మలేడు వాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటాడు. ఏదో మీరు స్వాధీనపరచుకోవాల్సిన అవసరం లేదు పీడారా. అసలు మీ శక్తి దాగుందే ఓల్డ్ బాడీలో. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా, నేను అదే అంటున్నాను, ఆ దాగు చోటు, ఆ రియల్ ఆఫ్ రెవల్యూషన్ మీరు కానీ నిత్యం ఆ సామ్రాజ్యంలో ఉన్నట్లయితే, ఎలీషా ఎలాగైతే శత్రువులు వచ్చినా ఏమైంది గేసి, టెన్షన్ పడుతున్నావు, తొందరపడుతున్నావు, భయపడిపోతున్నావు, నా మీద పడిపోతారేమో, చంపేస్తారేమో అంటున్నావు. బట్ నీవు కానీ ఒకవేళ నేను ఒక స్థలంలో ఉన్నా, నాకు నేత్రాలు తెరవబడ్డాయి, ఆమేన్, హల్లెలూయా, నాకు ప్రపంచం ఓపెన్ అయింది, నాకు నీవు దాంట్లో ఉన్నావనుకో, అర్థమవుతుందా? సిరియా సైన్యం అంటే రేపు మనకు రాబోతున్న ఒత్తిడి అని అర్థం. సిరియా సైన్యం రావటం అంటే రేపన్నాక ఉదయం మీదకి తీసుకొని రాబడుతున్న ఒత్తిడి. కానీ ఆ సమయాలలో బీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రాజ్యంలో నివసించాలి ఆమె. ఏదో ఒక మరి సామ్రాజ్యంలోని శక్తి రావాలి ఆమెకు. ఆమేన్. ఆ ప్రత్యక్షతలు వస్తున్నప్పుడు మాత్రమే నిలబడగలం మనం. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతున్నదా? హల్లెలూయా. నేత్రాలు ఆత్మీయంగా తెరవబడిన వాడికి మొట్టమొదటి విషయం ఏంటంటే ఇన్విజిబుల్ వరల్డ్ వాజ్ ఓపెన్డ్. భయపడకుండా ఉండుటకు, దేనికి బెదరకుండా ఉండుటకు, ఆమె మరో వేవులో కొనసాగుతూ ఉండటానికి దేవుడు ఏది ఓపెన్ చేస్తున్నాడు? అదృశ్య ప్రపంచం. ద ఇన్విజిబుల్ గాడ్, ద ఇన్విజిబుల్ వరల్డ్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ చివరి కాలంలో ద సేమ్ థింగ్ నౌ రిపీటింగ్. ఎన్ని అడ్డుబండలు పెట్టినా, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పలికినా, ఎన్ని మచ్చలు పెట్టినా, కానీ ఎన్నికల్లో ఉన్న వ్యక్తి మాత్రం ఖచ్చితంగా స్వరానికి లోబడతాడు. ఏ దొడ్డిలో ఉన్నా, ఏ ప్రాంగణములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నా గురి ఏంటంటే, నా మోటివ్ ఏంటంటే పిల్లారా, వీ హ్యావ్ టు బి ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్, వీ హ్యావ్ టు బి క్యాప్చర్ ద ల్యాండ్. మన వాగ్దాన భూమిలో ఉండాలి, భూమిని స్వాధీనపరచుకోవాలి. భూమిని స్వాధీనపరచుకున్నట్టుకే మనం ఇక్కడ ఉన్నాం. బయటికి పిలువబడుట కాదండి. కేవలం బయటికి పిలువబడి మనం అలా స్టక్ అవ్వడానికి కాదు. క్యాప్చర్ ద ల్యాండ్, క్యాప్చర్ ద ఇన్హెరిటెన్స్. నీ స్వాస్థ్యం కొరకు పోరాడు. ఆ పట్టుదల ఉంటేనే నువ్వు ఆ రాజ్యంలోకి వెళ్ళగలవు. అవి వినగలవు నీవు. ఎందుకంటే సమర్పణ లేకుండా అది నీకు బోధించదు. నేను పదే ఈ మాట చెప్తా ఉంటాను. నేను వితౌట్ సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, దేవుని వాక్యానికి నువ్వు కానీ సమర్పించుకోకపోతే ఆ వాక్య దేహం నీకు బోధించదు. ఆమేన్. సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని వాక్యానికి సమర్పించుకో, అప్పుడు ఆ వాక్య దేహం నీకు బోధించింది. దట్ ఈస్ యువర్ ఫుడ్ మై బ్రదర్. వాడి పని ఏంటంటే దాంట్లో ఆ ఫుడ్ నేను తినకుండా చేస్తూ ఉంటాడు వాడు. నా మాట మీకు అర్థమవుతుందా?
దీనికి మధ్యలో వాడు వస్తాడు, నిన్ను చిన్న పాపం చేపిస్తాడు. ఆటోమేటిక్గా నువ్వు తిండి తినలేవు, ఇంకా వాడే శత్రువు. అదేనా భూమిలో జరుగుతున్నప్పుడు? వాళ్ళు భూమిలోనే ఉన్నారు, దేవర్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్, వాళ్ళు వాగ్దాన భూమిలోనే ఉన్నారు. కానీ శత్రువులు వస్తున్నారు, లాక్కెళ్ళిపోతున్నారు పంటని. అంతేనా? శత్రువులు వస్తున్నారు, దాడి చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమైంది? పట్టింపు కోల్పోయారు, పట్టింపు కోల్పోయారు. ప్రభువా లేదు నాయన, నేను ఉండవలసిన ఈ రాజ్యంలో కాదు ప్రభువా, ఏం నా తలంపులు ఏంటి ఇలా అయిపోతున్నాయి? ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ తిప్పుకోండి, మీ వేగం ఒకసారి చూడండి, మీ ప్రారంభ వేగాన్ని చూడండి. నేత్రాలు తెరవబడ్డాక ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు? నాకు నేత్రాలు తెరిచింది యేసు, బహిరంగ సాక్ష్యం పలుకుతా నేను. సరైన ప్రత్యక్షత ఉండాలి మనం. కానీ తరువాత ఏమైపోతుంది? దాంట్లో నిదానంగా ఏదో చిన్న బలహీనత, పిల్లలో ఇవన్నీ ఉండాలండి, పనులు ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ గుర్తుపెట్టుకో, దాన్ని పోగొట్టుకోవద్దు. దానికన్నా శక్తివంతమైంది ఇక్కడ ఏది లేదు ప్రియులారా. ద రియల్ ఆఫ్ రెవల్యూషన్, అది మరణాన్ని త్రిప్పగలదు. అది నువ్వు ఆ సామ్రాజ్యంలో ఉన్నావంటే, నువ్వు ఆ వాక్యదేహం యొక్క ప్రభావంలో ఉన్నావంటే నీకు ఒత్తిడి వస్తూ ఉంటుంది. అది నీకు స్పీక్ ద వర్డ్, వాక్యాన్ని పలుకో. ఆ తర్వాత సంగతి ఏదైనా సరే నువ్వు వాక్యాన్ని పలుకు. నీవు దట్ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. క్యాప్స్టోన్ ప్రభావం సాధారణమైనది కాదండోయ్. హల్లెలూయా. ప్రవక్త అందుకే అన్నాడు, ఎందుకు షేక్ అయిపోద్ది తెలుసా? రాజ్యం ఓపెన్ అయిపోయింది. నేషన్ విల్ షేక్, డెత్ విల్ షేక్. ప్రపంచాలు ఎందుకు కొరుగుతాయి? దెర్ ఇస్ అనదర్ వరల్డ్. ఆ తలంపులు ఇంకా మన తలంపులే ఉండవు కదా. ఆ ఓట్ బాడీ థాట్స్ మనవి అవుతూ ఉంటాయి, ప్రేరేపణ మనకు అది ఇవ్వబడతా ఉంటుంది. హల్లెలూయా. అది వచ్చి గెలిపేయడం చాలా సింపులే. కానీ ఇక్కడ ఫైట్ ఏంటంటే నువ్వు గెలిచాక అది రావాలా. ఓట్ బాడీ ఎత్తుక్కున్నాక అన్నీ సింపులే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు ఇంతకాలం పాటు వచ్చి పక్కన నిలబడిందంటే, పక్కనే ఉందంటే, మేము ఎందుకు నేను సపోర్ట్ చేస్తున్నామంటే, ఆమేన్. ప్రవక్త చాలా చక్కగా అంటాడు పిల్లారా. నేను పొద్దునపూట వాక్యం చదువుతున్నాను. నౌ ద అనదర్ డైమెన్షన్ వాజ్ ఓపెన్ అని మాట్లాడుతూ, ఆమేన్, ద థియోఫనీ యునైటెడ్ అన్నాడు. వాక్య దేహాల యొక్క సమూహం అన్నాడు, ఓట్ బాడీస్ యొక్క సమూహాలు అన్నాడు. అంటే వీళ్ళందరూ దేనికోసము? అందరూ ఒకే దగ్గర కూర్చొని వాళ్ళు ఎవరెవరికైతే ఓట్ బాడీలు ఉన్నాయో, ఆమేన్, ఎవరెవరైతే వాటిని కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని వాక్యం మాడుకుంటున్నప్పుడు, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ దినం కూర్చున్న ప్రత్యక్షతలో సందర్భాన్ని జయించాలన్నా ఒక వాక్యం వెళ్ళవలసి ఉంది. మీకు తెలియని విషయం చెప్పనా? మీరు కలవకపోవచ్చు, కానీ మీ వాక్యదేహాలు కలిసే ఉన్నాయి. దిస్ ఈజ్ నాట్ ద బిలీవర్స్ ఫెలోషిప్, దిస్ ఈజ్ థియోఫనీ ఫెలోషిప్. హల్లెలూయా. ఎవరి సహవాసం ఇది? వాక్యదేహాల సహవాసం ఇది. హల్లెలూయా. కాకపోతే నేత్రాలు తెరవబడ్డాక నువ్వు గమనిస్తున్నావు వాటిని. యస్, ఐ హ్యాడ్ ఓట్ బాడీ. ఇప్పుడు దాకా ప్రవక్త చెప్పాడని విన్నా, నాకు ఓట్ బాడీ ఉందని, ఓట్ బాడీ మనతో మాట్లాడిద్దని జస్ట్ విన్నా. కానీ ఇప్పుడు చూస్తున్నా. నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. ఆమేన్. అనుభూతి చెందాల. అది తేడా. ప్రవక్త చెబితే విన్నా, ఇలా నాతో మాట్లాడుతుంది,
ఓట్బాడు నీకు బోధించాలి విన్నా, కానీ అనుభవం నాకు లేదు. బట్ నౌ ఐ గాట్ ద ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు నేను అనుభవాన్ని పొందుకున్నా. ఆమేన్. అందుకే పిల్లరా, ఒక్క ప్రత్యక్షత అలా పడగానే అది ప్రపంచానికి పైగా తేలాడింపజేస్తుంది. అది నీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? అది ఆ అనుభవాలు ఉండాలా. ఇక్కడ నుంచి వింటున్న ప్రత్యక్షత నీ లోపల పడినప్పుడు అది ఏ పరిస్థితిని ఇంక చూడదు. అప్పు చూడదు, బాధ చూడదు, ఇబ్బంది చూడదు, సమస్య చూడదు. ఎందుకు? దట్ మచ్ ఆఫ్ స్టిమ్యులేషన్. ప్రత్యక్షతలో అంత శక్తి ఉంది ప్రియులారా. ఆ సామ్రాజ్యం కావాలి. అందుకే నేత్రాలు తెరవబడుట అంటే నాట్ ఓన్లీ అండర్స్టాండింగ్ మై వర్డ్, బట్ దట్ ఈస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద థియోఫనీ. వాక్య దేహం యొక్క ప్రభావం నీతో ఉండాలా. పరిస్థితులకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక ప్రభావం నీతో ఉండాలా. అదే ప్రకటన 8 నుండి 11 వచనములు. అగైన్ ప్రొఫెసయింగ్. ఎలా ప్రవచిస్తావు? ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద థియోఫనీ. దట్ ఈజ్ అవర్ ఫుడ్. నీకు అర్థమైందా? రాయబడిన మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ప్రవక్త పలికిన ప్రతి ప్రసంగము కూడా వీటిలో ఉన్నది. బట్ హిడెన్ మన్నా, దాచబడిన మన్నా, ఆ తెల్ల రాయి యొక్క అభిషేకము వాక్యదేహంలో ఉన్నది. ఆమేన్. అందుకే నేను అంటాను, ఆ బోడి కొండ బాగానే ఎక్కావు, బాగానే ఉంది. ఆ కొండ ఎక్కావు, ఆ రాతలు బాగానే చూస్తున్నావు, బాగానే ఉంది. కొండ పైకి ఎక్కావు నువ్వు కూడా. ప్రవక్త ఒకటే అన్నాడు, మీరు చదువుకోండి కావాలంటే, స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అనే వర్తమానంలో ప్రవక్త అంటాడు, ఆయన దర్శనాన్ని చూస్తున్నప్పుడు, జూనియర్ జాక్సన్ దర్శనం చూస్తున్నప్పుడు, ఆ దర్శనములో ప్రవక్త చాలా తేటగట్టాడు ఈ మాట. వాళ్ళు కొండ మీద ఉంటారు, వాళ్ళందరూ కొండ మీద ఉన్న రాతలను గమనిస్తూ ఉంటారు. అనేక రాతలు ఆ కొండ మీద ఉంటాయి. ఆమేన్. ఇది పై రాత. ఇట్ ఈస్ నాట్ ద థండర్స్. బిలీవర్స్ సీయింగ్ ద మిస్టరీస్, ఆమేన్, స్క్రిప్చర్స్, కోట్స్. కేవలం విశ్వాసులు అవి చూస్తున్నారు. కానీ ప్రవక్త అంటున్నాడు, ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక ప్రేరణ ప్రవక్తకు వచ్చిందంట. ఆమేన్. ఆ దర్శనములో ఒక గుణపాన్ని తీసుకొని ఆ పై కొండ మీద దాన్ని ఇలా లోడుతున్నప్పుడు అంట, ఆ కొండ లోపల ఒక తెల్లని రాయి ఉందంట. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రవక్త అన్నాడు, చివరి సమయాలలో వన్ వైట్ ఈగల్ రాబోతుంది అన్నాడు. ఈగల్ వేరు కాదు, వైట్ ఈగల్ అంటే డవ్వు పావురము రెండు కలిసిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైతే గొర్రెపిల్ల సింహం కలిసిపోయినాయో, ఆమేన్, మూలరాయి తలరాయి ఎలా కలిసాయో, పక్షిరాజు పావురము రెండు కలిసిపోయినాయి అంట. వైట్ ఈగల్. గమనించారా మీదది? వైట్ ఈగల్, వైట్ ఈగల్. ఈగల్ విత్ డవ్. ఫెయిత్, విశ్వాసము, ప్రేమయు రెండు ఐక్యమై ఉన్నాయి. అంటే మూలరాయి అంటే విశ్వాసము, తలరాయి అంటే ప్రేమ. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఆ పర్వతము కింద ఆ గుణపంతో లోడుతున్నప్పుడు ద వైట్ ఈగిల్ అని రాయబడి ఉందంట ఆ తెల్లని రాయి మీద. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఇప్పుడు దాకా నేను చెప్పాక నన్ను చూడదని, కానీ ప్రవక్త అన్నాడు, అప్పుడే అన్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా? జూనియర్ జాక్సన్ డోంట్ సీ మీ, సీ ద వైట్ రాక్ అన్నాడు. హల్లెలూయా. ఆ సమయాలలో ప్రవక్త ఈ పర్వతం దాటి మరో పర్వతం మీదకి, ఆమె అక్కడి నుంచి మరో దగ్గరికి ఆయన వెళ్ళిపోతాడు. ఫేడ్ అవుట్. ప్రవక్త పరిచర్య క్షీణించిపోతూ ఉన్నది.
కానీ ప్రవక్త అన్నాడు, డోంట్ సీ మీ, డోంట్ సీ మీ, డోంట్ సీ ద మెసెంజర్, సీ ద వైట్ రాక్. తెల్లని రాయిని చూడు, క్యాప్స్టోన్ రెవల్యూషన్ చూడు. దట్ ఈస్ నౌ మిస్టరీ. ఈ పరిచర్య ఓపెన్ అయిన వాడు మాత్రం ప్రియులారా, ఇట్ ఈస్ వెరీ గ్లోరియస్ డేస్. నౌ యు ఆర్ హ్యాపీ విత్ ద రెవల్యూషన్స్, నౌ యు ఆర్ హ్యాపీ విత్ ద మేనిఫెస్టేషన్స్. హల్లెలూయా. దేవుని కుమారులు, దేవుని కుమార్తెల యొక్క ప్రత్యక్షత బయలుపరచబడుతూ ఉన్నది. వన్ హూ గాట్ ద రెవల్యూషన్ అబౌట్ ద వైట్ రాక్, 7 thunders, ఓపెన్ ద అన్సీన్ రీలం. నా మాట మీకు అర్థమవ్వాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అది ఓపెన్ అవ్వాలా. దట్స్ మై ప్రేయర్. ప్రాఫెట్ హిమ్సెల్ఫ్ సేయింగ్, డోంట్ సీ మీ. వాళ్ళంట, ఆ విశ్వాసులంట వైట్ ట్రాక్ని వదిలిపెట్టి ప్రవక్తను చూస్తున్నారంట. దట్ ఇస్ అ మిస్టేక్ అన్నాడు ఆయన. తెల్లని రాయిని వదిలిపెట్టి దేన్ని చూస్తున్నారంట వాళ్ళు? ప్రవక్తను చూస్తున్నారంట. ప్రవక్త ఏం చెప్పాడు వెళ్ళేటప్పుడే? డోంట్ లుక్ ఎట్ మీ, ఆమేన్, లుక్ ఎట్ ద వైట్ రాక్. రాబోతున్న పరిచర్యను చూడండి, జరగబోతున్న వైట్ ఈగల్ అనే చూడండి. ఆమేన్. వైట్ ఈగల్, వైట్ ఈగల్. ఆమేన్. ప్రవక్త అన్నాడు, జెరుబ్బాబెలు ప్రారంభంలో వేసిన మూలరాయి విశ్వాసం. అపోస్తలుడైన పౌలు లోపలుండి సంఘానికి ఏం వేశాడు? ఆయన పునాది వేశాడు. అందుకే పిరమిడ్లో ఆఖరి రాయి విశ్వాసమై ఉన్నది. కానీ క్యాప్స్టోన్ వస్తున్నప్పుడు, ఆమేన్, తలరాయి ఎలా వస్తున్నది? ప్రేమతో వస్తుంది. దానికి మధ్యలోనే ఈ సహోదర ప్రేమకు తలరాయికి మధ్యలో ఒక స్వరం ఉంది. కృపా, కృపా, గ్రేస్, గ్రేస్. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. He is the cornerstone and he is the capstone. నిషేధించబడిన రాయే మూలక తలరాయి అయింది. ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? వాక్యం అర్థమవుతున్నదా? నా ప్రయాస అంతా కూడా ఏదో ఒక దాంట్లోకి తిరగాల. ద ఎటర్నల్ ఫుడ్ వాజ్ దేర్. నిత్యమైన ఆహారం ఉంది. వాక్య దేహం యొక్క మన్నా ఎప్పటికి ఎక్స్పైర్ కాదు. అంతేనా? విషయం ఏంటంటే, ఎక్స్పైర్ కాని మన్నా పెట్టుకొని మీరు ఇంకా బాధపడుతున్నారంటే ఆమేన్. ఆ హోలియెస్ట్ ప్లేస్లో పెట్టబడిన మన్నా ఎక్స్పైర్ కాని మన్నా. దట్ ప్లేస్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ బీయింగ్స్. అతీతమైన జీవులు నివసించే స్థలం అది. నీ వాక్య దేహం ఉన్న స్థలం అది. రోజు పడుతున్న మన్నా కాదు. దానికి టైమింగ్స్ ఉన్నాయి. ఆదివారం ఉదయకాలం ముందు ప్రార్థన, బుధవారం సాయంకాలం ముందు ప్రార్థన, మధ్య మధ్యలో మీటింగ్స్కి ప్రార్థనలో. ఆమేన్. ఉదయకాలం ముందు 5 గంటలకు పడుతుంది, 7-8 గంటలకల్లా క్లోజ్. ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు మీరు? చెప్పాలి మీరు. 10 గంటలకు వచ్చారు, 1 గంటకల్లా 2 గంటలకల్లా క్లోజ్. మన్నా 2 గంటలకు కూడిసింది. మీరు పట్టుకోకపోతే అది కూడా ఎక్స్పైర్ అయితే బయటికి వెళ్ళే లోపు. అదే దొంగలించడం అంటే. సూర్యుడు రావటం, మన్నాను దొంగలించటం. శత్రువు రావటం, హృదయంలో ఉన్న విత్తనాన్ని లాగటం. ఆమేన్. కానీ ఏర్పరచబడిన విత్తనాలైతే,
ముందుగా నిర్ణయించబడిన హృదయాలైతే లోతుగా నాటబడతాయి. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. ప్రవక్త కొన్నిసార్లు వాటినే పోల్చాడు, డైలీ మన్నా, డైలీ బ్రెడ్, డైలీ మన్నా అన్నాడు. బట్ ఆ ప్రదేశంలో డైలీ కాదు, ఇంకా నిత్యము మన్నా. ఆమె నువ్వు మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా అది అక్కడ ఉండిద్ది, సాయంకాలం వెళ్ళినా అది అక్కడే ఉండిద్ది, రాత్రి వెళ్ళినా అది అక్కడే ఉండిద్ది. ప్రాబ్లం ఏంటంటే నువ్వు వెళ్ళకపోవటమే. అందుకే ప్రవక్త అన్నాడు, ఆమెకు ఎందుకు కరువు లేదంటే ఆల్రెడీ షీ హ్యాడ్ ద జోసెఫ్. ఎందుకు వధువు కరువులో లేదంటే, ఒకవేళ బైబిళ్ళు, పుస్తకాలు, చర్చిలు మొత్తం క్లోజ్ చేసినా, అరే పిచ్చోడా, నా మాట అర్థం చేసుకోరా పిచ్చోడా, దయ్యానికి చెప్పండి ఆ మాట, ఒరే వెర్రివాడా పిచ్చోడా, నువ్వు పుస్తకాలు మొత్తం తీసుకున్నా, అసలు ఈ వాక్యం యొక్క సముదాయం మొత్తం నువ్వైనా ఈ తీద్దామని చూస్తున్నావు. నువ్వు కూర్చో కాసేపు, దీని కింద కూడా చెప్తా, పోయి నీ ప్రజలకు చెప్పుకుంటూ కాసేపు నువ్వు కూర్చున్నావు అనుకో, ప్రవక్త తలంపులు కొన్ని ఉన్నాయి చెప్పబడని, ఆయన చెప్పకుండా కొన్ని దాచిపెట్టాడు ఆయన. అది లాక్ ఏంటంటే ఓట్ బాడీకి ఉంది. ఆమేన్. అన్నోన్ లాంగ్వేజ్, అన్రిటన్ వర్డ్ కమ్స్ బై ద థియోఫనీ. అది దాంట్లో నా దగ్గరికి వస్తూ ఉంటుంది. నువ్వు నీ సైన్యానికి చెప్పాలంటే కాసేపు కూర్చో, అవి కాపు చేసుకుంటూ చెప్తూ ఉంటా. ఆమేన్. వధువు మోసపోదు పిల్లారా. బ్రైడ్ కెనాట్ బి డిసీవ్. నా మాట అర్థమైందా? జెరుబ్బాబెలే మూలరాయి వేశాడు, జెరుబ్బాబెలే తలరాయి వేశాడు. నౌ వీఆర్ అండర్ ద వైట్ ఈగల్ మినిస్ట్రీ. హల్లెలూయా. అడాప్షన్లోకి వెళ్తున్నప్పుడు కూడా ప్రవక్త అన్నాడు, ఆ కుంటివాణ్ణి స్వస్థపరుస్తున్నప్పుడు కూడా ఆ మాట అన్నాడు ఆయన, విశ్వాసము ప్రేమ రెండు కలిసి వెళ్ళాయి అన్నాడు. అంటే పేతురు యోహాను ఇద్దరు కలిసి వెళ్ళి ఆ కుంటివాణ్ణి స్వస్థపరిచాడు అన్నాడు. రూపాంతరపరిచే కొండ మీదకి పేతురును యోహాను యాకోబు అన్నాడు. అంటే ప్రేమ విశ్వాసము నిరీక్షణ అన్నాడు. ఆమేన్. ఈ చివరి కాలంలో ఎత్తబడాలన్నా వైట్ ఈగల్ అనే ఇంటికి రావాలా. విశ్వాసము ప్రేమ రెండు కలిసిపోవాలా. దట్ ఈస్ ద ఫైనల్ అనాయింటింగ్. అదే తలరాయి అభిషేకం, అదే క్యాప్షన్ అభిషేకం అది. హల్లెలూయా. అందుకే చాలామంది ఈ వాక్యాన్ని నమ్మరు. మనం దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్ వాజ్ ఆర్డైన్డ్. ఇది వరకు జరిగిందే మరలా జరగబోతున్నది. దేవుడు నేత్రాలు తెరిస్తే దేవునికి స్తోత్రం, తెరవకపోయినా దేవునికి స్తోత్రం. ఆమేన్. జస్ట్ వి ప్రే ఫర్ దట్ పీపుల్. మనం కేవలం ప్రార్థిస్తాం అంతే మనము, కానీ మన చేతుల్లో మాత్రము తెరిచేది మాత్రం మన చేతుల్లో లేదు పిల్లరా. బట్ వి ప్రే ఫర్ ద పీపుల్. ఎవరైతే ఇంకా కొరకు ప్రార్థిద్దాం. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దేవుడి చిన్న మాటలు